నేను పుట్టాక అన్ని మేనమామలతో సైతం రుద్రొచ్చు దాంట్లో ఉంది పుట్టాక మేనమామలే కాదు పట్టులో అలా అని మొత్తం ఉంది పెద్దది స్టార్ట్ అయిపోయింది. అలా పేర్చేమో కింద సబ్జెక్ట్ సూప్లెట్ సూప్లెట్ ఇంకా బొమ్మ క్లియర్ గా చూడు వెనకాల నల్లగా కనిపిస్తుంది చక్రాన్ని కరెక్ట్గా బ్రహ్మస్వరూపులందరికీ బ్రహ్మమే నమస్కరించింది. ఎందువలన అనగా ఈ నామ రూపం గుణాలు మార్చింది అని తెలుసుకున్నాం. అంతటా అన్నంట నాలో మీలో అందరిలో అంతటా ఏ దేహాల్లో అయినా సరే ఉన్నది పరమాత్మ తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నాం కాబట్టి ఇంకేముంటుందమ్మా. విడిగా ఏమీ లేదు, ఉన్నదంతా యథార్థం తెలిసాక విడిగా ఏముండదు. మరి నామరూప గుణాలు పీకెత్తి ఇంకొన్నది ఎవరే? బ్రహ్మే కదా. అదే కదా మనం రోజు చెప్పుకుని ఈ నామానికి ఈ రూపానికి ఈ గుణానికే కదా ఈ వ్యవహారం అంతా. దానికి ఎట్లా ఉందా? వ్యవహారమే లేదు, నిరాకారం అంతా నిరాకారం. మరి నువ్వన్నట్టు నిరాకార చెప్పు, నిర్గుణ నిరాకార నిర్గుణ పరబ్రహ్మస్వరూపం. నీకు అలా నేను పైనుంచి కింద దిగి వచ్చినట్టు వచ్చింది. ధ్యానంలోనా మామూలుగానే ఇలా వచ్చు. అక్షరాత్తు నిరాకార నిర్గుణ పరబ్రహ్మస్వరూపమా, ఓ బ్రహ్మమా, ఆకారంగా సగుణంగా మాతృమూర్తిగా దిగు నుండి భూమికి దిగి వచ్చిన ఓ బ్రహ్మమ్మ, నీ పాదపద్మములకు నమస్కారం. అంతే కదండి. ప్రతి ఒక్కరిదేమో ఎవరిదే? దేవుడిది. దేహం లోపల ఉన్న దేవుడు అంతా బ్రహ్మే. ముందు దేహము నీవు కాదు అని చెప్పడం వల్ల ఏమవుతుంది? మనకు తెలియబడుతుంది. అంతేకాని దేహం మనం పుట్టించాలి. పంచభూతాలతో తయారైంది. అసలు దేన్ని మందే అంటాంటది. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మాందే అంట. ఆ ఫ్యాన్ ఆ లైట్ ఫ్యాన్ ఎందువలన? ఉన్నదంతా బ్రహ్మమే అన్న భావంతో ఉండటం వలన మరి పరమాత్మయే నేను, పరమాత్మే నేను తప్ప రెండోది లేదు అన్న భావన నిలబడగలదు. అర్థమైందా? దేహం నేను అనుకుంటే అంతకుముందు నిలబడలేదు కదా. మనసుతో ప్రయాణం చేశారు. ఇప్పుడు ఇంక మనసుతో ప్రయాణం చేయట్లేదు. ఉన్నదంతా నేనే అంటున్నారు. ఏ నేను తోటి ఆఖరి వరకు ఉండాలో మనకి వ్యక్తపరచు. అవ్యక్తంగా వ్యక్తంగా రెండు మనమే.
వ్యక్తంగా సాకారం, అవ్యక్తంగా నిరాకారం. ఇగో నిరాకారంగా ఎలా ఉన్నాం? ఈ నిరాకారంలో వ్యక్తంగానే కదా మన అందరినీ బ్రహ్మ. అది ఉన్నది నేనే అన్నాక ఇంకా ఏముంటుంది? విడిగా ఏమీ లేదు. మరి ఉపనిషత్తు చదువుతుంటే బ్రహ్మ ముందే అందరికీ అనుభవింపజేస్తావు, ఇప్పుడు చదివిస్తున్నావా అంతే. బ్రహ్మ ఏం చేయితే ఆ పని చేస్తాం. మనకి ఎందుకన్నా నిమిత్త మాత్రం ఉన్నది నేనే అన్నాక విడిగా ఇంకేముంది. హాయిగా అనంతత్వంతో అలా ఉంటుంది. పరమాత్మయే నేను తప్పనండి. అర్థమైందా? పరమాత్మయే మహానుభావుడు రాసింది ఏది? పుట్టుగా ఈ రాసనంలో ఏది? దాంట్లో కర్మల్లో పుట్టానని రాశాను కదా, చెప్పాను కదా. అడిగాడు చంటి, అమ్మా మీరు ఎక్కడ పుట్టారు? కదమడి, ఐర్లాండ్ అని ఊరు, కదమడిలో తూర్పుగోదావరి. అక్కడ పుట్టటం ఆడైతే అందంగా చూస్తాడు. చెప్పి బ్రహ్మార్పణం, ఎందుకంటే పుట్టుక అడిగాడు, మిగిలినంతా తెలుసు మనలోని. ఆ పెద్దవాళ్ళు చెప్పారంట. అక్కడ ఎవరు చెప్పారు? ఆ చెప్పిన వాళ్ళకి పట్టుకుని సాగదీసి మన చెవులండు ఆయన తెచ్చాడు మొన్న. మన ఊరు నాకే సంబంధం. బ్రహ్మాత్మం ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మనం బ్రహ్మమ్మ గారు చెప్తున్న జ్ఞాన ప్రవాహంలో కొన్ని మాటలు ఆవిడ చెప్పిన మాటలే. ప్రతి మాట ఆవిడ జ్ఞానంలోంచి వచ్చి చెప్పిన మాట, ప్రతి మాట కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఆవిడ మస్తకంలోంచి వచ్చినాయే. ఈ పుస్తకాలన్నీ కూడా ఈ పుస్తకాలు ఆవిడ జ్ఞాన స్థితిలో ఆవిడ చెప్పిన మాటలన్నీ రాసి అయ్యే పుస్తకాలుగా గుర్తించుకుని, అంటే ఇది ఎన్నవాళ్ళు తక్కువ కాబట్టి ఇది అందరికీ అవసరం అని కాబట్టి పుస్తకాల రూపేణ అవి అమ్మాయి బాగున్నాయంటే సరే ఈ పిల్లలకి బాగుంటుందమ్మా అంటే అమ్మే అంతా అమ్మ నాన్నే ఆ డబ్బులన్నీ కూడా ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి అది బాగుంది అని మేము అందరూ అనేటప్పటికీ ఆ పుస్తకాల రూపేణ ఇంకా ఎక్కువ మందికి అందాలి. ఇది బాగా చిన్న చిన్న పదాలతో ఆచరణకి అనుకూలంగా హాయిగా బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. చూడండి, ఇది ప్రతిదీ కూడా ఇక్కడ ఈ సత్సంగంలో అందరూ కూడా సరెండర్ భావంతో ఉంటారు. అంటే ఉంచుతారంటే అలాంటి వాతావరణం, అలాంటి మనం నడక, అలాంటి భావన ఆవిడ నడుస్తూ చేస్తూ మనకు చూపిస్తారు. ఎప్పుడైతే అలాగా అమ్మ నడకను చూసి, అమ్మ ఆచరణ చూసి అందరూ అలాగా ఉంటారు. ఉండటానికి ఇంకా సంశయాలు ఉండవు. ఎందుకుండవు సంశయాలు ఉండవు అంటే అమ్మా ఇక్కడ బ్రహ్మభ్రాంతి పోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ భావనలన్నీ మారిపోతాయి. ఇది బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. ఈ సత్సంగం పేరే భావన మార్పు. భావన మార్చుకుంటే భాగ్యం అందులో ఉందిరా నాయన. భావనే, నీ భావన వల్ల జన్మలు వస్తాయి. ఆ భావన వల్లే జన్మలు పోతాయి. ఏ భావన వల్ల జన్మలు వస్తున్నాయి? నీకు దేహభావన వల్ల నీకు జన్మలు వస్తున్నాయి. మరి అదే బ్రహ్మ భావనలో ఉంటే జన్మలేని స్థితి. అంతే ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యం యొక్క గొప్పతనం ఏంటంటే ఏమీ లేదు నాయన, అంతా నువ్వే ఉన్నావు. ఇక్కడ అమ్మ చెప్పే దాంట్లో గొప్ప ఏంటంటే ఇక్కడ ముక్తి వారు పెట్టేస్తారు. ఎందుకంటే సామాను వస్తుంది.
అమ్మ పెట్టేస్తాడా తాళం ఎక్కడుంది వర్మ బయట పెట్టి సామాన్ ఎక్కడికి వస్తుంది తలుపులో ఉంది నేనే మర్చిపోయాను పట్టుకెళ్ళిపోయాడా మరి నడిచిర్రు వాడి దగ్గర బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరిస్తున్నది బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. మరి చూడండి ఇంత ఎలాంటి జ్ఞానాన్ని మనకి పంచిన అమ్మ దీంట్లోంచి చేసాడు ఉండేదిలా అమ్మా నేను చేస్తున్నాను మనకు ఒకటి గుర్తుంచబట్టు రమేష్ బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. చూడండి మరి ఈ సత్సంగంలో యొక్క గొప్పదనం ఏంటంటే అంతా కూడా భావన మార్పు మనకు అర్థమైంది కదా. నిజంగా కూడా ఇవన్నీ కూడా అమ్మ మత్తడంలో తెచ్చిన మాటలే. అంచేత అమ్మ మత్స్యంలో వచ్చిన మాటల వల్ల వాళ్ళు అడ్మిన్సే వాడుతున్నారు. కారణం ఏమైంది? సురేష్ దగ్గర ఉంటాము. సురేష్ దగ్గర పక్కనే చెప్పమ్మా మర్చిపోయాను. ఇలా దగ్గరకు వచ్చిందని కారు సరిగ్గా గుమ్మాటంగా ఉందా మరి అడ్జస్ట్ చెప్తుంది. ఆ గుమ్మం అంటేనే సర్దుకుంటున్నారని చెప్పి దేని మీద వెళ్ళాడు? నర్సు వెళ్ళాడా?
శ్లోకాలు చదువుతాను. ఆ ఇందులో ఆపితేనే కానీ వినిపించదు. ఒక నిమిషం. పరమాత్మ స్వరూపంలోకే నమస్కారం. ఎందువల్లంటే ఇలా వేసేసుకోండి, ఎండైనా ఇలా వేసుకోండి. ఎందువల్లంటే అలా వెళ్ళేవాడికి అర్థం అదే మన ప్లేస్ ఇది. అలా వేసుకోండి. ఎందువల్లంటేనమ్మా ఉన్నది యథార్థం అన్నాక, ఉన్నది యథార్థం అన్నాక ఏ భావంలో అయినా సరే యథార్థంలోని ఉన్నది యథార్థం. ఆ యథార్థంలో ఏ భావనలో అయినా యథార్థం. అవి ఇందులో ఒకసారి ఆత్మ ఇందులో ఆపేమంటారు. ఎందువల్లంటే బుద్ధి ఒక్కటే కూడా బ్రహ్మంలో ఉంది కదా. విడిగా ఏదైనా ఉందా చెప్పండి. నువ్వు తయారు చేసావా, నేను తయారు చేసా? పరమాత్మ యొక్క సంకల్పం యొక్క సిద్ధాంతం ఉన్నది బ్రహ్మమే అన్నాక ఏ విషయాలైనా ఉంటాయి. నువ్వు నేను ఏమి తయారు చేయట్లేదు కదా ప్రకృతిని చెప్పు. మరి ఇంకా తెలిసాక మంద కానిది నువ్వు అనుకోవటం తప్ప కాదా? మనం ఎంతనంటే అవుతుందా? దేహంలో ఏం చేసుకుంటే అయ్యే అవుతున్నాయి కదా. అది గ్రహించాలి, అది గ్రహించాలి. ఒక్కడం కూడా అది గ్రహించాలి. ఏది కరెక్ట్ మనం ఒకసారి ఆలోచించుద్దా అంటున్నాను. ఆలోచించాలా లేదా? ఆలోచిస్తే అంతా మనకే అర్థం. ఇప్పుడు వరకు దేహం మీద, దేహం భావాల మీద ఆలోచించారు అందరూ. దేహ సంబంధికుల మీద, ప్రపంచాల గొడవలో ఆలోచించారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు, తత్వవిచారణ చేయండి. మనం ఏదైనా ఈ ప్రకృతిని ఏదైనా సృష్టించగలమా చెప్పు. ప్రకృతిలోంచి వచ్చిన ఫ్యాన్లైనా కనిపెట్టేది అది ఎవరి ద్వారా? పరమాత్మ ద్వారానే కదా. ఆ బుద్ధి అతనికి వచ్చింది. సో ఏదైనా నువ్వు కనిపెట్టగలవు. మరి డాక్టర్లు అంతా ప్రాణం పోతున్నారు. ఆక్సిజన్ ఎంత ఉంటుంది? ఒక్కసారి ఆలోచించున్నారా? మనం ఎంత తెచ్చుకుంటే ఆయువు అంతవరకునే కదా. దాన్ని గుర్తుంచుకోండి. ఆయుర్దాయం అయిపోతుంది. సెకండ్ 24 గంటలు అయిపోవటమే కదంట్రా. అదొక్కటే మనం గమనించుకుంటాం. క్షీణం అయిపోతుందా లేదు? మరి ఆయువుని క్షీణింపు చేసుకోవటానికి తయారుగా మాత్రం మనసుతో ఉంటున్నారని కాదు. ఆయువుని ఉన్నంతసేపు కూడా వేస్ట్ చేసుకోవట్లేదు. ప్రతిరోజు మనం సాగుకు దగ్గర అవుతున్నామని అనుకోవట్లేదు. మనం ఇంకా ఎన్ని రోజులు బతికాం, ఇంకా అన్ని రోజులు బతికామని పండగలు చేసుకుంటున్నారు. నిజంగా అంతే. వాటికి పాయింట్లు చెప్తాను కదా. ఇవన్నీ కూడా అమ్మ నాకు రాత్రి చెప్తూ ఉంటారమ్మా. ఫోన్ చేసిన పాయింట్లు చెప్తాం. ఆ పాయింట్లు రాసుకుంటాం. ఎందుకంటే నేను చెప్పను. నేను నా ధ్యానాన్ని నేనేం వదులుకోను. పిల్లోడు ఉన్నాడు కదా, ఆడి చెప్తారు. నేను మరి అమ్మ అన్నారు రాత్రి. అంటే ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ అవగాహన ప్రతి ఒక్కరికి కావాలి.
ప్రతి ఒక్కరు తత్వ విచారంలో ఉంటేనే ఆ తత్వం తెలుసుకుంటానికే కదా మన ప్రయత్నం. మనం ఈ తపనంతా చల్లారాలి అంటే తపస్సు చేయాలి. తపన చల్లారాలంటే తపస్సు చేయాలి. నీ భావన చల్లారాలంటే ఆ భావన గురించి నువ్వు అనుకునే దాని గురించి నీకు తెలియాలి. అంటే కదా తెలుసుకోవాలి అనుకున్నది తెలిసినప్పుడే నువ్వు అక్కడ ఆగుతుంది నీ తపన. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది తెలుసుకోవాలనుకున్నంతసేపు వస్తావు, తెలుసుకున్న తర్వాత ఓ ఈ ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా తపన చల్లారుతుంది. తపన యొక్క నీ ఆలోచన యొక్క నువ్వు తెలుసుకున్న దాన్ని అది ఆచరించి అనుభవించడానికి ప్రయత్నం చేస్తావు. అనుభవించినప్పుడు ఇది తెలుసుకోవాలనుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఎలా అంటే అమ్మా ఇక్కడ ప్రతిదీ కూడా ఏదన్నా కూడా ఒక అంటే ఇవన్నీ ఎలాగ అనుకుంటే కానీ కుదరదు. ఇక్కడ ఒక కూర గురించి మనకు తెలియదు, తెలుసుకున్నావు. తెలుసుకోవడం కాదు, అది వండుకుని తిన్నప్పుడు దాని రుచి తెలిసినప్పుడు నీకు క్లియర్ అవుతుంది. అప్పుడు నువ్వు అది తెలుసుకున్నది కరెక్ట్ అనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడికి వచ్చాం, మన అమ్మ దగ్గరికి వచ్చాం. అమ్మ అంటే బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగమే. అమ్మే అన్ని సత్సంగం అంటే ఏంటి? సరిచేసేది అమ్మ, సరైన మాటలు చెప్పేది అమ్మ, సరిగా నీకేం కావాలో ఇక్కడ తెలియజేసేదే అమ్మ. ఇవన్నీ కూడా ఈ సత్సంగం వల్లే నీకు సరి చేసుకునే విధానం తెలుస్తుంది, కానీ ఇంకెక్కడా నీకు తెలియదు. అందుచేత మనం ఏమో మన తపన జన్మరా అంటే మనం ఇక్కడికి వచ్చాక మనకి అనిపించింది ఏంటంటే, ఇక్కడికి వచ్చాక ఇది నేను అందరూ కూడా ఇక్కడ చెప్పుకునేది ఉండేది ఈ స్థితిని బట్టి అందరూ కూడా జన్మరాహిత్వే నా గోలు, జన్మరాహిత్వే నా గోలు, జన్మరాహిత్వే నా గోలు. అంటే మళ్ళీ నేను జన్మకి రాను, ఈ జన్మ చక్రంలో పడను, ఈ కాలానికి అతీతంగా నేను ఈ దేహభావన అన్నీ కూడా తెలుసుకుని అన్నీ ఇక్కడ తెలియబడతాయి కదా, అన్నీ తెలుసుకుని నేను ఆ భావనను మార్చుకుంటాను. ఇక్కడ అన్ని భావనలు మారిపోతాయమ్మా, అన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ ముక్తి కావాలి అని వచ్చాం మనం. ముక్తి అనే దానికి మరి విముక్తి అవ్వాలంటే నువ్వు తగిలించుకుని అన్ని విముక్తి చేసుకుంటేనే ముక్తి వస్తుంది. అంతే కదా, నువ్వు తెలియక అన్నీ కూడా అవన్నీ నిజం అనుకుని అవన్నీ పట్టుకున్నావు. ఆ పట్టుకుని అన్నీ కూడా నువ్వు పట్టుకున్నట్టు ఎలా నేర్పుగా వదిలేయాలో, ఏది పట్టుకోవాలో అది మానేసి మనకి ఈ బాహ్య ప్రపంచంలో ఈ కనిపించే అన్ని నిజం అనుకున్నాం. ఇవన్నీ కూడా ఈ ఎలా మరి అది దేహభావంలో ఉంటే అంతే అమ్మా. దేహభావంలో ఉన్న వాళ్ళకి అదే నిజం. ఇంకా ఆ నిజంలో మనం అలా ఉండిపోతాం. అప్పుడు ఎప్పుడైతే మనం ఇలాంటి సత్సంగానికి రావాలి అని అనిపించిందో, నేను తెలుసుకోవాలి అని అనిపించిందో అంతే, అప్పుడు తెలియబడుతుంది. అప్పుడు నువ్వు ఏంటో తెలుసుకోవాలన్నప్పుడే అన్నీ తెలియబడతాయి. నాకు తెలుసు అన్నప్పుడు ఏం తెలియబడదమ్మా. ఇక్కడ సత్సంగానికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, నాకు తెలిసింది 0, తెలుసుకోవాల్సింది 100 అని అర్థమవుతుంది. అప్పుడు దాకా నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చాక అసలు అంతా కూడా చూడండి మరి ఎంత వ్యతిరేకంగా ఉంటుంది. అన్నీ కూడా మనం చేసి అన్నీ కూడా వ్యతిరేకమే. ఓహో ఇది మానాలి, ఇది తగ్గాలి, ఇది అనకూడదు, ఇది వినకూడదు, ఇది ఏది పనికిరాదు, కోరిది లేదు, ఏడుపు లేదు, ఇవన్నీ కూడా అమ్మ వివరంగా మనకి ప్రతి మాటలోని మనకి చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే సత్సంగానికి వచ్చామో ఇక్కడ ఏడుపుకి ఫుల్ స్టాప్, ఏడుపు లేదు. నెక్స్ట్ సావు భయం లేదు. సావు భయం అసలు లేనే లేదు. ఎందుకంటే సావు అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మనం పుట్టినరోజులు జరుపుకుని నేను 10 పుట్టిన 11, 12, 15, 20, 50 అంటున్నాం. 50 అనుకుంటున్నా నేను ఇంకా ఎక్కువ ఇంకా రోజులు ఉన్నాను అనుకుంటున్నావు. ఇది ఈ పుట్టినరోజులన్నీ చచ్చి రోజుకి దగ్గర అవుతున్నావు అని అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మనం పుట్టి పెరుగుతున్నామంటే పెరుగుడు దేనికి? విరుగుడికే కదా. పుట్టింది ఏదైనా సరే, ఏదైనా కూడా పుట్టింది ప్రతిదీ కూడా ఈ దేహం ఈ కాయం కాలిపోవటం ఖాయం. మహాత్ములు చెప్పిన మాట ఏంటంటే కాయం, ఇది కాయం అంటే శరీరం. ఈ శరీరం కాలిపోవటం ఖాయం. ఇంక దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపలేరు? అది పుట్టిందంటే సాగు తథ్యం, ఇంక అందులో సంశయం లేదు. మనం అది మానేసి
ఇది ఇలా ఉండిపోయే వాళ్ళకే మనం పండుగలు జరుపుకుంటున్నాం. అంటే అది మనం తప్పు కాదు అది. కానీ పుట్టినరోజు ప్రతిరోజు పండుగ ఎలా చేసుకోవాలంటే, నేను పుట్టినరోజుకి మయాన్ని నేను ఏం తెలుసుకున్నాను, ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం ఏం తెలుసుకుని నేను ఏం మార్చుకున్నాను అని అలాగా తప్పు విచారం చేసుకుంటా పుట్టినరోజు చేసుకున్నా పర్వాలేదు. అంతేగాని నేను ఇన్ని రోజులు బతికాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు హాయిగా ఆనందంగా ఉన్నాను అని అనుకుంటున్నారు. అది ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించుకోండి. మీరు శాశ్వతమైన ఆనందాన్ని పొంది హాయిగా ఉండగలుగుతున్నారా? పుట్టినరోజు చేసుకోండి, ఏం బాగలేదు. కానీ ప్రతి క్షణం పోరాటంతో ఏదో కావాలని కోరికలతోటి ఎన్నిటితోటి మమకారంతో అహంకారంతో వీటన్నిటితోటి మమేకమై ఇక్కడ పుట్టినరోజు ఒక ఎలా అంటే పుట్టినరోజు అక్కడ ఏదో గొప్పగా ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ పుట్టినరోజు ప్రతిదీ జీవించట్లేదు. ఒక మనిషిలా పుట్టి మనిషిలా జీవించే విధానమే అదే జన్మరాహిత్యం. అలాగా మనిషిలా పుట్టి మనిషిలా జీవించడం అంటే ఏంటో తెలుసా? మనిషి అంటే ఎవరు ఈ మానవుడు అంటే ఎవడు? మాధవుడు. మానవుడే మాధవుడు. నువ్వు మానవుడిగా వచ్చి మాధవుడుగా అవ్వాలి. మరి ఆ లక్షణాల్లో ఉంటున్నావా? 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మ ఇది, ఈ మానవ జన్మ. మరి అలాంటి జన్మకు వచ్చి ఆ మానవుడిగా వచ్చి మాధవుడిగా ఈ జన్మకు వచ్చావు కదా, నువ్వు అలా ఉంటున్నావా? అది ఇక్కడ విముక్తి అంటే ముక్తి అంటే నేను మానవుడిగా వచ్చి మాధవుడిగా నడిచి మాధవుడిగా ఆకలి శ్వాస వరకు ఉండి అలాగా ఆ మాధవుడిగా అంటే భగవంతుడి స్వరూపంగా నువ్వు ఆ లక్షణాలతోటి ఆ గుణాలతోటి ఆ భావాలతోటి అలాగే ఆకలి శ్వాస వరకు ఉండగలిగితే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. అది మానవుడిగా ఉన్నట్లు లెక్క. అంటే మానవుడి లక్షణాలు ఏంటంటే, మానవుడు అంటే అందరినీ ఇప్పుడు ఒక యోగి ఎలా ఉంటాడు? అందరినీ ఆనందంగా ఎలా చూడగలుగుతాడు, ఎలా ప్రేమించగలుగుతాడు, అందరికి ఆదర్శప్రాయంగా ఎలా ఉండగలుగుతాడు, అలా ప్రతి మానవుడు అలా తయారవ్వాలనే ఈ మానవ జన్మ వచ్చింది. కానీ ఇక్కడ ఎంతలో కొంతమందే అది తెలుసుకుని ఆచరించి కొంతవరకు అవగలుగుతున్నారు. ఎక్కడో కానీ పూర్తిగా 100కు 100 ఎక్కడో కానీ అవ్వలేరు. అలాగే అయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మనకి అవన్నీ విధానం చెప్తారు. అలాగా వచ్చిన వాళ్ళే మన బ్రహ్మ అమ్మగారు. ఈ అమ్మ మనకి 100% మనకి ఇంకా సంశయాలు మనకేమి ఉండవు ఇక్కడికి వస్తే. ఎందుకంటే ఇది ఆవిడ ఆచరించి అనుభవించారు కాబట్టి, అనుభూతి జ్ఞానమైన అమ్మ కాబట్టి అందరినీ అనుభవించేస్తారు. ఇంకా ఇక్కడ ఎవరు ఆళ్ళు ఇళ్ళని ఏమి ఉండదమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 డ్యూటీలు ఉంటాయి. ఇక్కడ అమ్మ చెప్పే దాంట్లో నువ్వు గృహస్థుగా వచ్చావు, గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మం ఏంటి అది చెప్తాను. నువ్వు గృహస్థగా వచ్చావు కాబట్టి గృహస్థాశ్రమంలో నువ్వేం చేయాలి? గృహస్థ ఆశ్రమం అంటే ఏంటి? ఒక ఆశ్రయము అంటే ఆచరించి అనుభవించేదే ఆశ్రమం, హాయిగా ఉండేదే ఆశ్రమం. నీకు ఇక్కడ గృహస్థాశ్రమం గృహాన్నే ఆశ్రమం చేసుకోమంటున్నారు అమ్మ. గృహస్థాశ్రమం రా, నువ్వు గృహస్థగా వచ్చి గృహాన్నే ఆశ్రమంగా మార్చుకోవాలి. నువ్వు నీ పాత్ర డ్యూటీ చేసి నువ్వు లోపల బ్రహ్మంగా అంటే సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలి. ఇల్లేమో ఆశ్రమం అవ్వాలి. ఇక్కడ బాహ్యంగా దేహానికి ఇల్లు, లోపల ఉన్న వాడికి ఆశ్రమం. అర్థమైందా? గృహస్థాశ్రమం అంటే గృహాన్నే ఆశ్రమం చేసుకుని ఆయన అది ఇక్కడ. మరి గృహాన్ని ఆశ్రమం చేసి మన గృహస్థిగా వచ్చి మనం గృహాన్ని ఎలా చూసుకుంటున్నాం? ఎంతో భారాలు బంధాలు బరువులతోటి ఈ ఇల్లు ఒక నరకం, ఇది నాకు ఈ కర్మ అని అక్కడ సంసారంలో సతమతం అయిపోయి మరి అది మొయ్యలేక, ఎందుకు మొయ్యలేక? నీకు తెలియక, అది ఆశ్రమం అని తెలియక, అది చూడండి, అది ఆశ్రమం అని తెలియక ఎంతో ఒక జైల్లాగా
ప్రశాంతత లేకుండా బందీ అయిపోయి, జైల్లో బందీ ఎలా ఉంటాడు, బందీగా ఉన్నాడు, అలాగా ఆ ఇల్లు ఒక బందీగా, ఆ ఇంట్లో ఒక బందీగా, అది ఒక జైలుగా, ఒక నాకు ఈ కర్మ ఏంటి శిక్ష అని మరి ఇన్ని కోణాల్లో ఎంతో మంది ఆలోచిస్తారు, ఎంతో మంది స్త్రీలు అలా ఆలోచిస్తారు. అది తప్పమ్మా, సత్సంగులు అది కాదురా అని అమ్మ ఏం చెప్తారు, తన కూతుళ్ళకి ఎలా చెప్తారో, తన కూతురికి ఎలా చెబుతారో ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ అలా చెప్తారు. ఇక్కడ వయసుతో మాత్రం సంబంధం లేదు, అదేంటా గుణాలతోటి సంబంధం లేదు, వయసుతోటి సంబంధం లేదు. ఇక్కడ రూపంతో, నామంతో, దేహంతో కూడా, దేహభావం కూడా ఆవిడకి ఉండదు, ఆకారాలు కూడా చూడకుండా చక్కగా ఆవిడ గృహాన్ని ఆశ్రమం చేసుకోవాలంటే ఎలా అని ఆవిడ చక్కగా ఇల్లే హిమాలయం అని చెప్తారు. చెప్పడం కాదు, ఆవిడ హిమాలయంలోనే ఇల్లు ఉంచుతారు, వాళ్ళ ఇంట్లో హిమాలయంలోనే ఉంటారు. ఆవిడ హిమాలయాల్లో ఉంటే నువ్వు ఎంత స్వేచ్ఛగా ఉంటావో, ఇంట్లో ఉంటే కూడా అంత స్వేచ్ఛగా ఉంది. స్వేచ్ఛ నీకు ఉంది, అది చేసుకోవాల్సింది నువ్వు నీ భావంలోనే. ఇల్లు హిమాలయం అనుకుంటే అవుతుంది, జైలు అనుకుంటే అవుతుంది. ఇల్లుకి, హిమాలయానికి, జైలుకి ఏంటి ఎక్కడ తేడా? నీ భావన, నీ భావనలోనే నీ అక్కడ చూడండి. అమ్మని ఏంటంటే అంతా నీ భావన మార్పు కావాలి. ఇక్కడ మరి నువ్వు గృహస్థిగా వచ్చావు, ఈ పాత్రలన్నీ కూడా నేను చేస్తాను అని ఇష్టపడి నీ విధిలో నీ గత జన్మల సంస్కారమే నువ్వు ఈరోజు ఈ గృహస్థిగా వచ్చావు. ఇక్కడ నువ్వు చేసుకున్న సంస్కారాల వల్లే ఈ పాత్రలన్నీ నువ్వు కావాలని, ఇవన్నీ కూడా నువ్వు కావాలని కోరుకున్నావు తల్లి. అమ్మ చెప్తారు, అమ్మ బంగారం, బ్రహ్మాలు మీరు ఇవన్నీ కూడా ఇష్టమని తెచ్చుకున్నారా అని అమ్మ మనకి బ్రహ్మాలు, సత్సంగులు, బ్రహ్మాలు అని ఎంత చక్కగా చెప్తారు. అమ్మలు అంటారు. ఇవన్నీ ఎందుకంటే బుజ్జగించి చెప్తారు. అమ్మ పాపం బాధలో ఉన్నారు, అమ్మా నువ్వు ఇది జైలు అనుకోకురా బంగారం, నువ్వు ఇది హిమాలయం అనుకో, ఈ భావన మార్చుకో, ఇదంతా ఇష్టం చేసుకో, అసలు కష్టం ఉండదు. ఇక్కడ అన్ని ఇష్టం చేసుకోవాలంటే నువ్వు ఎన్ని నీకు తెలిస్తే కానీ ఇష్టం చేసుకో. ఇష్టం చేసుకోవాలంటే ఇది కష్టం అనుకున్నది అన్నీ ఇష్టం అవ్వాలంటే ఇక్కడ నిజం తెలియాలి నీకు. నిజం తెలిసినప్పుడే నువ్వు దాన్ని ఎలా వాడుకోవాలో వాడుకుంటావు కదా. మరి ఇష్టం ఏంటి? ఇష్టం అంటే అమ్మ ఒక్క మాటలో చెప్తారు, సరే ఇవన్నీ కూడా నువ్వు కావాలని తెచ్చుకున్నయే అంతే. ఇవన్నీ నువ్వు చేస్తానని ఒప్పుకున్న వచ్చిన పాత్రలే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య పిల్లలు, భర్త భార్య పిల్లలు అందరూ కూడా ఈ కుటుంబంలో పాత్రలన్నీ నువ్వు కావాలని. ఇవన్నీ నేను ఇక్కడ ఒక డ్రామాలో నువ్వు ఒక పాత్ర నేను చేస్తానన్నప్పుడు మిగతా పాత్రలు అన్నీ ఆడి పని వాళ్ళు చేస్తారు, నీ పని నువ్వు చేయాలి. వాళ్ళకి నువ్వు చేయాలి, నీకు వాళ్ళు చేస్తారో అప్పుడు ఆ డ్రామా పూర్తవుతుంది. అంతే కదా. నేను ఎవరికి చేయను, నేను ఒక్కడే మాట్లాడి వచ్చేస్తానంటే ఆ డ్రామా అసలు అది కుదురుతా? ఆ పాత్ర నీకు చెప్తారా? ఎవరు. కానీ నువ్వేం చేసి వచ్చావు ఆ డ్రామాలో ఒప్పుకున్నప్పుడు, నేను చక్కగా నా డ్యూటీని నా పాత్రను నేను పోషించాను కదా, జీవిస్తాను ఆ పాత్రలో అని మనం వచ్చాము ఇక్కడికి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇవన్నీ కష్టం అనుకుంటా, ఇవన్నీ కూడా ఎందుకు నేను చేయాలి అనే వ్యతిరేకించుకుంటా. చూడండి ఎంత ఘర్షణ చూడండి. తెలియక, ఒక్క మాటలో తెలియక. అమ్మ ఎప్పుడైతే ఇది నీకు తెలియకరా బాబు, ఇవన్నీ నువ్వు ఇష్టపడి తెచ్చుకున్నావు, ఇది తప్పించుకోవడానికి లేదు. అది ఇక్కడ తప్పించుకునేది కాదు. అంచేత నువ్వు ఒప్పుకుని వచ్చావు కదా, ఒప్పుకుని వచ్చినప్పుడు చేయవలసిందే. అది ఇక్కడ అమ్మ చెప్పిన తర్వాత మనకి అర్థమైంది, ఓహో ఇవన్నీ నేను తెచ్చుకుని వచ్చానా అని అప్పుడు అర్థం అవుతుంది. ఇవన్నీ కూడా మరి ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ నీకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. నువ్వు అనుకున్నట్టు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు.
పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వ్యతిరేకంగా ఉన్నా నువ్వు అది అనుకూలం చేసుకొని హాయిగా ఉండాలి, ఉండి శక్తి నీకు రావాలి. అది అది అన్నీ అనుకూలంగా ఉంటే అందరూ చేస్తారు. అక్కడ అనుకూలం ఎవరికీ ఉండవు, అందరికీ పరిస్థితులు అనుకూలం అందరికీ ఉండవు, ఎక్కువ మందికి. దాన్ని అనుకూలం చేసుకుని హాయిగా ఉండేవాడే జ్ఞాని. జ్ఞాని అంటే ఆధ్యాత్మిక తెలుసుకుని ఆచరించి అనుభవించేవాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు గృహస్థాశ్రమంలో మన అందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్త్రీ కూడా పాపం ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా చాలా ఇక్కడ ఆరోగ్యం బాగోట్లేదు. అర్థమైందా? ఆ మనశ్శాంతి లేదు, దేహశాంతి లేదు. మనశ్శాంతి దేహశాంతి లేకపోవడానికి కారణం నీ యొక్క ఆలోచన విధానమే నిన్ను అలాంటి స్థితికి తీసుకొచ్చింది. నువ్వు ఇక్కడ చూడండి, ఆహారం వల్ల శరీరం యొక్క ఆరోగ్యం పోతుంది. సరైన ఆలోచించలేకపోవడం వల్ల మనశ్శాంతి పోతుంది. ఈ రెండు నువ్వు కల్పించుకున్నవే, నువ్వు కావాలని తెచ్చిపెట్టుకున్నవే అని అమ్మ చెప్తాను. ఇక్కడ తినవలసింది తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచించవలసింది ఆలోచిస్తే మనసు బాగుంటుంది. మరి ఆలోచిస్తే మనసు పాడవుతుంది, తినకుండా తింటే ఆరోగ్యం పోతుంది. మరి ఇక్కడ ఏది తినాలో ఏది ఆలోచించాలో తెలియక పాపం అవన్నీ కూడా అలా తెచ్చిపెట్టుకున్నావురా సత్సంగులు అని అమ్మ ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ దేహధర్మం కానించి గృహస్థాశ్రమంలో నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎందుకు వచ్చావు, ఇవన్నీ కూడా అమ్మ ఆచరించావంటే మనకి అందరికీ అర్థమవుతుందమ్మా. ఇక్కడ గృహస్థుగా పాపం ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు అలానే అక్కర్లేదు, ఉన్నాళ్ళు లేనోళ్ళు అని కాదు, ఎవరైనా ఒకే స్థితిలో ఉన్నారు. ఏ స్థితి అది? మనశ్శాంతి దేహశాంతి రెండు శాంతులు కోల్పోయి అశాంతితోటి అనారోగ్యంతో ప్రతి మనిషి లాక్కుండా పీక్కుంటారే జీవిత విధానం. లాక్కుండా అంటే అలాగే జీవిత విధానం గడుపుతుంది. పైకి అలా ఉంటున్నారు కానీ లోపలంతా కూడా పైకి నటిస్తున్నారు బాగోదని, లోపల అలా బాధపడుతున్నారు. జీవించట్లేదు, నటిస్తున్నారు. జీవితాన్ని జీవించే విధానమే ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య ఎవరు తెలుసుకున్నారో, ఆధ్యాత్మిక విద్య అంటే ఎవరు ఏంటి? తన్ను తాను తెలుసుకుని అతడు అదే రమణ మహర్షి మాట, నిన్ను నువ్వు తెలుసుకో నాయన, నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే నేను ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అది ఆయన ప్రశ్నకి అమ్మ చక్కగా ఆయన నిన్ను నువ్వు తెలుసుకోని ప్రశ్న మనకి అందరికీ ప్రశ్నేసి వదిలేరు. మరి అమ్మ దగ్గరికి వచ్చాక ఆ ప్రశ్నకి చక్కగా జవాబు, ఈ దేహం నువ్వు కాదురా, నువ్వు బ్రహ్మానివిరా. బ్రహ్మన్నా ఆత్మన్నా శక్తి అన్నా భగవంతుడన్నా ఏదన్నా ఒకటి. ఇక్కడ మరి ఆ రమణ మహర్షి చెప్పిన మాటకి అమ్మ ప్రతి ఒక్కరికి చక్కని సమాధానంగా, చక్కని జవాబుగా, ఆ ప్రశ్నకి జవాబుగా అమ్మ ఇక్కడ ఈ సత్సంగం ఇక్కడ భగవద్గీత యొక్క అనుభవం, ఇక్కడ భగవద్గీత ఆచరించబడుతున్న భగవద్గీత, అనుచరిస్తున్న భగవద్గీత. అంటే భగవద్గీత అంటే దీనికి ఎందుకు భగవద్గీతని ఎందుకు పోల్చాం మన సత్సంగంలో? నిజం, భగవద్గీతలో ఉన్న పాత్రలు రెండే, మన సత్సంగంలో ఉన్న మాటలు రెండే. భగవద్గీతలో ఉన్న పాత్రలు రెండు, అమ్మ చెప్పిన మాటల్లో ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఉన్న మాటలు రెండు. ఒకటి బ్రహ్మభావన, రెండు దేహభావన. మరి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు, కృష్ణుడు బ్రహ్మభావన, అర్జునుడు దేహభావన కదా. మరి ఆ రెండు భావనలే ఆ భగవద్గీత సారం. ఆ భగవద్గీత మరి అర్జునుడు దేహభావంలో ఉన్నాడు. వాడు మమకారం అహంకారం పెట్టుకుని అది నేను నాదే అనే బంధాల్లో చిక్కుకుపోయి దేహభావంతో ఉన్న అర్జునుడిని మరి కృష్ణుడు ఏం చేశాడు? ఆ యుద్ధంలో ఆయనకి అక్కడ గుర్తు తెలిపాడు కదా. అలాగా ఆయన ఆ మమకారం అహంకారం చూపించేలాగా, ఆ మమకారం అహంకారంలో ఆయన కొట్టుకుపోయేలాగా ఆయన ఏం చేశాడు చూడండి.
అహంకారంతో ఏమన్నాడు, యుద్ధం మయానికి పోనీ అందరినీ ఒకసారి చూడాలి, వాళ్ళందరినీ నేను ఎలాగ చంపేస్తాను, ఒక్కసారి అని నేను చూడాలి అని చెప్పాడు. బాబా పోనీ అన్నాడు. ఓహో, అహంకారంతో అలాగే నేను చంపేస్తాను, నేననే భావంతో చంపేస్తాను అంటున్నావా, సరే నేను అనే దానికి నీకు రుచి చూపించాలి, నేను అంటే ఏంటో నీకు రుచి అదేంటో నీకు తెలియజేయాలి అని అంతే పాలిచ్చాడు. ఎక్కడికి? భీష్ముడు ద్రోణుడు అక్కడ అలా రెండు కళ్ళకి కనిపించేలా చేశాడు. అంతే. ఏమైంది? నేను చంపేస్తాను అన్నవాడు ఒక్క క్షణంలో నేను యుద్ధం చెయ్యను అంటే ఏమైంది? అహంకారం. అంతే. అప్పుడు అహంకారం వల్ల మమకారం వచ్చింది. చూసారా? అదే అమ్మ చెప్తారు, అహంకార మమకారాలు నీకు బంధహేతువురా. అహంకార మమకారాలు ఉన్నవాడు ఏమి ఇందులోని ఎదగలేడు. అర్థమైందా? అంతే. ఎప్పుడైతే మమకారం అహంకారంతో అన్నాడు, తీసుకెళ్ళాడు, మమకారం పక్కన మమకారం చూపించాడు కృష్ణ పరమాత్మ. అంటే బ్రహ్మభావంలో ఉన్నవాడికి అన్నీ తెలుసు, దేహభావంలో ఉన్నవాడికి కొన్నే తెలుసు. కనిపించిన ఈ దృశ్యాలే తెలుసు, ఇదే నిజం అనుకుంటాడు. చూసారా? అప్పుడు ఏమైంది? సుబ్బుడిని, భీష్ముడిని, ద్రోణుడిని చూసేటప్పటికి మమకారం, నా తాతగారు, నా గురువు గారు, వీళ్ళిద్దరినీ చంపి నాకు ఈ రాజ్యం వద్దు. మరి వాళ్ళిద్దరూ చేసిన ఇబ్బందులు, వాళ్ళు చేసిన పనులు, మరి వాళ్ళ అవతలుండి కూడా మనకేమి సహాయపడలేదు కదా. అయినా మమకారం ఎలా కొట్టుకొచ్చేసిందో చూడండి లోపల నుంచి. అపోజిషన్లో ఉన్నా సరే, ఆయన నా తాతగారు, ఈయన నా గురువు గారు, వీళ్ళిద్దరినీ చంపి నాకు అసలు ఈ రాజ్యం నాకు వద్దు, నేను యుద్ధం చేయను అని అలాగా ఏమైపోయాడు? మీకు తెలుసు కదా, చూపించారు కదా. ఇవన్నీ ఏంటంటే నాయన అహంకారం మమకారం. అంత వీరుడు సూర్యుడు ధీరుడైన అర్జునుడే, అంటే భగవంతుడైన కృష్ణుడే పక్కన ఉండగా, చూసారా? పక్కన కృష్ణుడు ఉండగా అర్జునుడు దేహభావంతో మమకారంతో ఎలాగ అహంకారంతో ఎలా అయిపోయాడు చూసారా? మీరు కూడా జాగ్రత్త. మనకు అన్నీ కూడా గీత మన రాత అని ఎందుకు చెప్తారనుకుంటున్నారు? గీతని ఆచరించు. గీతలో ఉన్న లక్షణాలు, గీతలో ఉన్న నడకడు నువ్వు ఆచరించు. యావతో కృష్ణ పరమాత్మ అవుతావు. అది గీత మన రాత అంటారు. ఏంటనుకుంటారు? అదే. ఇక్కడ మరి కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అప్పుడు ఒకటే చెప్పాడు, ఇక్కడ పారిపోయి యుద్ధం చేయనన్నాడు. చేయననేటప్పటికీ అప్పుడు మరి ఆయన ఆ వైరాగ్యం వచ్చి వదిలేసేటప్పటికీ అప్పుడు ఏం చెప్పాడు? చంపేవాడు నువ్వా, చచ్చేవాళ్ళు వాళ్ళ అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఆయనకి తెలియజేసేలాగా ఆ విశ్వరూపం చూపించి, ఆయనకి ఆ సూక్ష్మంగా ఆ విశ్వరూపం చూసి శక్తిని ఆవిడకి ఇచ్చి, ఆయన అర్జునుడికి ఇచ్చి, అయితే చూడు నువ్వు ఎవరిని చంపుతావో, ఎవరు సత్తారో, ఎవరు చంపేవాడు నువ్వో, సత్యవాళ్ళు వాళ్ళు, నువ్వు ఒక్కసారి చూడని ఆయన ఏం చేశాడు? ఆ విశ్వరూపాన్ని చూపించాడు. చూపించేటప్పటికి అందరూ చచ్చిపోయి ఉన్నారు, అందరూ అలాగా శవాలైపోయి ఉన్నారు. అవన్నీ చూశాడు. అయ్యో వీళ్ళంటే వెళ్ళండి అన్ని అలాగా అందరినీ. ఓహో అంటే అప్పుడు అర్థమైంది. ఇవన్నీ చూసి చంపేవాడిని నేను కాదా, నేను నిమిత్త మాత్రున్నా, వాళ్ళు ఎలాగా చచ్చిపోతారా అని కొంచెం అర్థమయ్యి అప్పుడు అయ్యి బాబు నాకు వద్దిది, నన్ను మామూలుగా చే కృష్ణ పరమాత్మ అని దండం పెట్టాడు. అప్పుడు మర్మం తెలుసుకున్నాడు. ఇక్కడ మరి ఇంకా చెప్పాడు, నీకు అవన్నీ తెలవడానికి, నాకు తెలవబడడానికి కారణం ఏంటి అని అడిగాడు కృష్ణ. అప్పుడు అర్జునుడు, మరి నువ్వు దేహభావంలో ఉన్నావు, నీ దేహం నిజం అనుకుంటున్నావు, అదే నువ్వు అనుకుంటున్నావు. దాని ప్రభావం వల్ల ఇవన్నీ ఈ దృశ్యం ఇవన్నీ కూడా నేను నాదే అనే భావాలు, మమకారం, అహంకారం, ఇవన్నీ కూడా ఈ బంధువులు, స్నేహితులు ఇవన్నీ నిజం, ఈ దృశ్య ప్రపంచం అంతా నిజం, ఈ బాహ్య సంపదలు నిజం, అన్నీ కూడా ఇవన్నీ నిజం అనుకుంటున్నావు. ఇవన్నీ క్షణికం, ఇవన్నీ మారిపోతాయి, ఇవన్నీ మార్పు చెందేయి. ఈ దేహభావంలో ఉంటే అయ్యే నిజం, మరి బ్రహ్మభావంలో ఉంటే ఈ దేహం నువ్వు కాదనుకుంటే నీకు అంతా తెలుస్తుంది. ఇక్కడ దేహభావన వీడి బ్రహ్మభావంలో ఉంటే నువ్వు నేను ఉంటే, దేహభావానికి బ్రహ్మభావానికి గీతలో కూడా నువ్వు నేను ఉంటే అని చెప్పాడు.
ఎప్పుడు నేను చెప్పినట్టు అందులో లక్షణాలన్నీ రాశాడు కదా భగవద్గీతలో. అంచేతే దేహభావానికి బ్రహ్మభావానికి ఏంటి భావనే తేడా. అది కృష్ణుడికి అర్జునుడికి ఏం తేడా? భావన తేడా. ఆయన బ్రహ్మభావంలో ఉన్నాడు కృష్ణుడు, ఈయన దేహభావంలో ఉన్నాడు అర్జునుడు. దేహభావంలో ఉన్న అర్జునుడు తెలుసుకున్న తర్వాత ఓహో ఇది నేను అనే భావన నాది తప్పు అంటే అప్పటి నుంచి ఆయన తెలుసుకున్న తర్వాత ఈ దేహం నేను కాదు, చేసేవాడు నేను కాదు, అన్నీ కూడా చేసేవాడు ఆయన అని నీకు అర్థమైపోయిన తర్వాత అంతే పూర్తి సరెండర్ భావంతో బావా అని వాడు వాసుదేవా వాసుదేవా అన్నాడు ఒక్కసారి. ఎందుకంటే తెలుసుకున్నాడు, ఆ పవర్ ఏంటో తెలుసుకున్నాడు, ఆ కృష్ణుడి యొక్క పవర్ తెలుసుకున్నాడు. ఓహో నేను ఏదో అనుకున్నాను, మామూలు ఆయన కాదు, ఈయన భగవత్ స్వరూపుడు. అదే అప్పటి నుంచి ఆయన బావా ఇంక వదిలేసి వాసుదేవా నువ్వు ఏం చెప్తే చేస్తాను, నువ్వు కొట్టమంటే కొడతాను, చెట్టమంటే నువ్వేం చేస్తాది ఇంక నేను ఇంకేమి కాదు, నువ్వేం చేస్తే చేస్తానని పూర్తి సరెండర్ భావంతో శరణాగతితోటి 100% ఆ కృష్ణుడు చెప్పింది విని ఇంకా అక్కడి నుంచి ఆయన ఏం చెప్తా చేసుకుంటే వెళ్తాడు. నిత్యత భావన చేసేది నేను కాదు, చేయించేది బావ. అది నువ్వేం చేస్తే అది చేస్తానంటే పూర్తిగా చేసేదైనా చెప్పేదైనా అన్నీ ఆయనని అంటే ఎవరు తనలో ఉన్న ఆ భగవాన్ ఆయనే చేస్తున్నాడనే భావం 100% పెట్టుకున్నాడు. అంతే అక్కడి నుంచి ఆయనకి అన్నీ కూడా విజయమే. ఎందుకంటే దేహభావంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, బ్రహ్మభావంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేదే భగవద్గీత. ఇక్కడ అమ్మ కూడా నువ్వు దేహభావంలో ఉండి ఇవన్నీ నిజం అనుకుంటున్నావు, ఈ సంసారం నిజం, ఇవన్నీ నిజం, నేను చేస్తాను, నేను మోస్తున్నాను, నేను వండుతున్నాను, నేను పెడుతున్నాను అంటున్నావు. నేను అనేవాడు ఈ లోపల ఉన్నవాడు ఆడు పక్క తప్పుకుంటే నువ్వు చేస్తావా? అది ఇక్కడ బాగా మనకి అంత అర్థమైంది ఏంటంటే ఇక్కడ చేసేది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ఈ దేహం ఒక పంచభూతాలతో తయారైన ఒక పాత్ర. ఈ పాత్ర మరి ఇది పాత్రే, కానీ ఇది ఈ మానవ జన్మే గొప్ప జన్మ. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మ ఈ మానవ జన్మ. మరి ఇలాంటి జన్మకి మనం వచ్చి మరి ఇది జన్మ లేకుండా చేసుకునే జన్మ కదా. మరి ఇవన్నీ కూడా మర్మం తెలుసుకునే జన్మ. ఇవన్నీ కూడా మనం దాన్ని అలా ఉపయోగించుకోవటానికి ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ఇది అలాంటిది అని మనకి తెలిసింది, లేకపోతే మనకి ఏమీ తెలియదు. నాకైతే ఏం తెలియదు. ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నా అభిప్రాయం, నా భావనే. అమ్మ చెప్పిన మాటలు బట్టి ఇక్కడ ఇని దాన్ని బట్టి అమ్మ చెప్పిన ఈ పదాలను బట్టి నిజంగా కూడా అమ్మ చెప్పేది ఇక్కడ భగవద్గీత అని నాకు అనిపించి, భగవద్గీత అనిపించడం కదా భగవద్గీతే, ఇంక అనిపించడం కూడా కాదు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడో అక్కడ ఏదో జరిగింది ఎవరో చూశారు, అది ఎవరో రాశారు, మనకు అనవసరం. ఇప్పుడు ఇక్కడ మనకు అల్లెదురుకున్నానే ఈ గీత, ఈ బ్రహ్మగీత మనం రాసుకున్నాం. మన గీత మనం రాసుకున్నాం కదా. మరి ఆ గీత ఈ గీత మనం ఒరిజినల్గా మన సత్సంగులందరూ అనుభూతులతోటి, ఆ అనుభవాలతోటి, ఆచరణతోటి, నడకతోటి ఇవన్నీ కూడా మరి అందులో ఎందుకు అంత అలాగే రాసుకున్నామంటే ఇక్కడ అమ్మ ఆ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఇక్కడ సంభవామి యుగే ఎప్పుడు ఏ యుగంలో అయినా సరే నేను వస్తాను, ఎప్పుడైనా నేను వస్తాను అని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఈ స్త్రీలు అంటే గృహస్థిగా ఉండి ఉన్న వాళ్ళకి ఉద్ధరించడానికి ఈ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా పరమాత్మ, కృష్ణ పరమాత్మ. అలాగే ఇప్పుడు అమ్మ కూడా ఆ ధర్మ సంస్థ అంటే ఈ స్త్రీలు ఉద్ధరించడానికి వాళ్ళు అది ఒక ఏంటంటే ఒక జైల్లాగా ఇల్లు ఒక జైల్లాగా బందీలాగా ఉన్న వాళ్ళని, ఆ బంధ విముక్తుల్ని వాళ్ళే బందీలుగా ఉన్నారు అనే భావన చెరిపేసి, జైలు అనే భావన చెరిపేటంటే నీకే తెలియజేసి అలా అనుకునే భావనలన్నీ కూడా నువ్వే మార్చుకుంటావు. ఇక్కడ అక్కడ ఏది మారదు.
ఇల్లు మారదు, ఇల్లు మారదు, ఇంట్లో ఉన్నోళ్ళు మారదు, ఇల్లు మారదు, ఇంట్లో ఉన్నోళ్ళు మారదు. ఏమవుతుంది? నువ్వు మారిపోతావు, నీ భావన మార్చుకుంటావు, నీ ఆలోచన విధానం మార్చుకుంటావు. అందరి గుణాలు భావాలు, ఎవరి నామరూప గుణాలు నువ్వు చూడకుండా ఇల్లు హిమాలయం చేసుకునే విధానం నీలోనే ఉంది. ఇక్కడ ఇక్కడ చూడండి, జైలు అన్నది హిమాలయం అవుతుంది, నరకం అన్నది స్వర్గం అవుతుంది. నేను ఎందుకు బందీగా ఉన్నాను అనుకున్నది స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ అంటే అంత హాయ్, ఇంత ఇంత స్వతంత్రం వస్తుంది. అంతే, నీకు డిక్టేటర్గా ఉంటావు. అప్పుడు ఏం చేస్తావు? చెప్పేవాళ్ళలాగా ఉంటావు, చెప్పించుకోవు. ఇచ్చేవాళ్ళలాగా ఉంటావు, ఇక్కడ ఇచ్చేవాళ్ళలాగా ఉంటావు, పుచ్చుకునేవాళ్ళలాగా ఉండవు. అదేంటమ్మా? నవ్వుతూ ఉంటావు, ఏడుపు అనేది కనపడదు. ఆనందం బ్రహ్మ కింద ఉంటావు. ఇంక ఇవన్నీ కూడా దేహభావన వీడిపోతావు, బ్రహ్మభావంలో ఉండిపోతావు. బ్రహ్మభావన అన్నది నిజమని, ఈ దేహభావన నేను నా భావనని భావన మార్చుకుంటావు, నడక మార్చుకుంటావు, అన్నీ మార్చుకుంటావు. ఒకటి కాదు, అన్నీ మారిపోతాయి. ఎందుకు మారుతాయి? నీకు తెలుసుకుంటావు, ఆచరిస్తావు, అనుభవిస్తావు, అర్థమవుతుంది. అనుభవం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అన్నీ మారిపోతాయమ్మా. ఇక్కడ మారిపోయేది ఏంటి? అంత ఏమీ ఉండదు, అంత నువ్వు అలాగే ఉంటావు. ఏం మారుతాయి? ఆలోచన భావనలు మారుతాయి, భావన క్షేత్రం మారిపోతుంది. అప్పుడు చెప్పేది అదే బ్రహ్మ భావన, జ్ఞాన సాధన. బ్రహ్మ భావనలో ఉంది నాయన, అదే జ్ఞాన సాధన. జ్ఞాన సాధన అంటే, జ్ఞానం అంటే ఏంటి? వెలుగు, జ్ఞానం, జ్ఞానోదయం. సూర్యోదయం లాగా నీకు జ్ఞానోదయం జరుగుతుంది. సూర్యుడు ఉదయించగానే పటాపంచులు ఎక్కడికక్కడ చీకటి ఏమన్నా గంటాలా? అక్కడే దానికి అదే మాయమైపోతుంది. అలాగే నీకు జ్ఞానోదయం అవగానే, జ్ఞానోదయం ఎప్పుడవుతే అప్పుడు దేహభావం, దేహం నేను అనుకునే భావం పటాపంచలైపోతుంది, కనపడదు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు 1000 సూర్యుల కాంతి నీలో, ఆ తేజస్సు నీలో ఉందని నీకు తెలియబడుతుంది. అర్థమైందా? చీకటి అనేది లేదు, ఏడుపు అనేది లేదు. నాకు ఆనందో బ్రహ్మ, నేను బ్రహ్మవంశం, నేను బ్రహ్మ అంశని, నేను అంతటా ఉన్నాయన నా తండ్రి, అందరిలో ఉన్నాడు, అందరిలోనే ఉంది, అంతటా ఉంది, నాలోనే ఉంది, అంతా ఒకటే అనే భావం 100% ఇక్కడ తెలుసుకుంటా. అప్పుడు అందరిలో ఉన్నది నేనే అన్నప్పుడు ఇంకెవరు విరోధి ఉంటాడు? ఎవడు అందరినీ కూడా బ్రహ్మంగా చూస్తావు. వాళ్ళ గుణాలు చూడు, వాళ్ళ నామాలు చూడు, రూపం చూడు. ఎప్పుడైతే ఈ అమ్మ సప్తంగానికి మనం బ్రహ్మ సప్తంగానికి వచ్చామో, నామరూప గుణాలకి అతీతంగా 100% బ్రహ్మంగా మనం నడకలు, భావాలు అన్నీ మారిపోతాయమ్మా. మన ఆలోచన విధానమే మారిపోతుంది, అదే మైండ్ సెట్టే మారిపోతుంది. అంత మొత్తం ఈ మైండ్ సెట్టే అంతా మార్చేసుకుంటావు. మారిపోదు, నువ్వు మార్చుకుంటే ఎలాగా? ఏది ఉండాలో, ఓహో ఇక్కడ అందరూ అలా కూర్చుని ఉంటాం. ఇక్కడ ఏమి మార్పులు చేర్పులు ఎలా జరుగుతాయంటే ఆటోమేటిక్గా అలా కూర్చుని అలా వింటా ఉంటే అదే ఇక్కడ అమ్మ ఈ సత్సంగంలో గొప్పదనం ఏంటంటే, ఇక్కడ నీ మీద నీకు నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉందో అంతే. నీకు ఏది కావాలో అది పట్టుకుంటావు, ఏది వదలాలో అది వదులుతావు. నీవు ఆనందం ఏదో తెలుస్తుంది, దుఃఖం ఏదో తెలుస్తుంది. నాకు దుఃఖానికి కారణం ఏది పట్టుకుంటే దుఃఖం వచ్చింది, ఏది పట్టుకుంటే, ఏది వదిలేస్తే దుఃఖం పోతుంది తెలుస్తుంది. ఏది వదిలితే దుఃఖం పోతుందో వదిలేస్తాం, ఏది పట్టుకుంటే ఆనందం వస్తుందో అది పట్టుకుంటాం. ఇంకా నిత్యం ఆనందం బ్రహ్మ కింద ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రెండో మాట, రెండో పని ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దాని గురించే తెలుసుకుంటాం, దాని గురించే చెప్తారమ్మ. ఇక్కడ చూడండి, అమ్మ అంటున్నారు ఇక్కడ అన్నీ కూడా మనం ఎలా 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 అంటే ఒకటేనమ్మా. మీలో అమ్మ అంటున్నారు చూడండి, మీలో నన్ను స్థిరపరచండి, మీలో నన్ను స్థిరపరచండి, నాలో మీరు స్థిరపడండి. అది ఇక్కడ అమ్మ అంటున్నారు. ఒరే బ్రహ్మం అంట, అమ్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటుంది. బ్రహ్మం మీలో బ్రహ్మాన్ని, మీలో నన్ను బ్రహ్మాన్ని స్థిరపరచండి, అలా స్థిరంగా పెట్టుకోండి. అంటే నాలో మీరు స్థిరపడండి. అంటే నన్ను, అంటే బ్రహ్మాన్ని మీలో స్థిరపెట్టుకోండి,
ఆ బ్రహ్మంలో మీరు స్థిరంగా ఉండండి. చూడండి ఎంత గొప్ప మాట చూసారా. అది ఇక్కడ ఈ సత్సంగంలో మనం చేసుకునేది అమ్మ చెప్పింది, మనం చేసుకునేది ఇదే. అమ్మ చెప్పేది ఏంటి? బ్రహ్మంగా ఉండాలి అంటున్నారు. మనం బ్రహ్మంగా ఉంటాం, అలా స్థిరంగా ఉంటాం. అక్కడ మీలో నన్ను స్థిరపరచండి, మరి నాలో మీరు స్థిరపడండి. ఇది ఇక్కడ అసలు మాట అది మెయిన్. ఇక్కడ అమ్మంటున్నారు నిశ్చల మౌనం వల్ల, నిశ్చల మౌనం అదిగో ఆ స్థితి. ధ్యాన మనో మౌనమే నిశ్చల మౌనం. నన్ను మీలో నిలపగలరు. ధ్యాన మనో మౌనం వల్లే నన్ను మీలో నిలుపుకోగలరు అని చెప్తున్నారమ్మ. మరి నిజమే కదా, అలా ఉండగలగాలి. అలా ఉండాలి అంటే నిశ్చలత్వం నా వద్దకు వారధి వంటిదిరా సత్సంగులు. నీకు నిశ్చలత్వం కావాలి. నిశ్చలత్వం నిర్మలత్వం అదే కావాలి, అదే స్థిరత్వం అవుతుంది. అంచేత ఇక్కడ అమ్మంటున్నారు నిశ్చలత్వం నా వద్దకు వారధి వంటిది అంటే చేరవేస్తుంది. వారధి అంటే వాహనం, అంతే కదా. అలాంటిది నేను అలాగా నిశ్చలత్వం వల్ల నన్ను చేరతావురా నాయన. నన్ను మీలో స్థిరంగా ప్రతిష్ఠించిన ఎడల, నన్ను అలా హాయిగా నీలో ఆ బ్రహ్మం అనేది, నేను బ్రహ్మాన్ని అనుకుని నీలోనే అది ఉంది, దాన్ని నువ్వు పట్టుకుని స్థిరంగా ఉండాలి. ఇక్కడ బ్రహ్మం నీలోనే ఉందిరా. అది అమ్మ చెప్పింది ఏంటంటే, ఇక్కడ నన్ను నీలో నిలపగలరు. ఎప్పుడు నన్ను మీలో నిలపగలరు. నీలో ఉన్నదాన్ని నువ్వు పట్టుకుని దాన్ని నువ్వు నిలుపుకోవాలి అని చెప్తున్నారు. నిశ్చలత్వం అది నా లోపలికి, ఇక్కడ అన్ని లోపల పని అమ్మంటే అంతా కూడా లోపల, అందులో నా వద్దకు వారధి వంటిది. నీకు ఇవన్నీ వదిలేసి నీ లోపల ఉన్న ఆ బ్రహ్మం దగ్గరికి నిన్ను చేరే మార్గం చూపించుదురా నిశ్చలత్వం అని. అలాగా ధ్యానంలో మరి నిశ్చలత్వం వస్తుంది కాబట్టి అప్పుడు మనసు ఇంద్రియాలు దేహభావన ఉండదు కాబట్టి నీకు అది అంతరంగంగా లోపలికి నీలో ఉన్న బ్రహ్మాన్ని నువ్వు చేరుకుంటావు. అక్కడ నన్ను నీలో అలా ఉన్నానని తెలుసుకున్నావు కాబట్టి అక్కడ నువ్వు స్థిరంగా ఉండు. అది అలా స్థిరంగా ఉన్నప్పుడు మీరు నాలో స్థిరపడు అవకాశం కలుగు. నువ్వు అలా స్థిరపడే అవకాశం కలుగుతుంది. అలా ఉన్నప్పుడు ఆ ధ్యానం మనోమౌనంలోనే జరుగుతుందని చెబుతున్నారు. ధ్యానం చేయాలి అని చెబుతున్నారు అమ్మది. నేనే నీవు అనే సత్యం అనుభవించండి. అక్కడ ఆ బ్రహ్మమే నేను బ్రహ్మాన్ని అనే ఆ సత్యాన్ని మీరు అలాగా అనుభవించండి. ఇక్కడ ఆచరించినప్పుడే అమ్మ అనుభవించాలి. ఆచరణ లేకపోతే అనుభవం రాదు, అనుభవం రాకపోతే అర్థం. అమ్మ చెప్పేది అదే. ఒరే సత్సంగులు, మీరు ఆచరించాలంటే ధ్యానం చేయండిరా, అనుభవించాలంటే ధ్యానం చేయండి. ఆచరణ అంటే ధ్యాన మనోమౌనమే. అలా ఉంటేనే నువ్వెవరో నీకు తెలియబడుతుంది అని చెప్తారమ్మ. అనుభవించండి. సత్యాన్ని గ్రహిస్తే ఆనందం కలుగుతుందిరా. నిజం నీలో ఉన్న నిజాన్ని నువ్వు పట్టుకుంటే నిత్యానందం రా. ఆనందం అంటే నీలోనే ఉంది, అది నువ్వే అయి ఉన్నావు. ఇక్కడ అమ్మ చెప్పింది బాగా, అది నువ్వే అయి ఉన్నావు. ఇక్కడ ముక్తి అంటే ముక్తి స్వరూపుడు నువ్వు అయ్యే ఉన్నావు. అయ్యి ఉన్న దాన్ని నీకు తెలియబడడానికి కారణం, ఇక్కడ నీలో ఉన్నదాన్ని నువ్వు మర్చిపోవడానికి కారణం, సూర్యుడు కనబడబడటానికి కారణం మబ్బు. ఎలాగో మబ్బు సూర్యుడిని నీకు తాత్కాలికంగా కనబడదు కదా. ఆ మబ్బు పోగానే సూర్యుడు వస్తాడు. మబ్బు అడ్డు నీకు అడ్డు కానీ సూర్యుడు అలాగే ఉన్నాడు. అలాగే నీలో ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. ఈ సూర్యుడి కాంతితోటి అలా దగ్గరగా ఏజిప్మాన్యంగా ఎదుగుతూ ఉంటాడు. అలాగే జ్యోతిలా అది ఎప్పుడు ఉంటామా. అది నీకు సూర్యుడికి బాహ్యంగా ఉన్న సూర్యుడికి మబ్బు అడ్డుకొచ్చి నీకు ఎలా కనబడకుండా తాత్కాలికంగా చేస్తాందో, అలాగే నీలో మనసు ఇంద్రియాలనే వాటి వల్ల సంకల్పాల వల్ల అది కనబడకుండా, ఆ సంకల్ప వికల్పాల వల్ల, ఈ కోరికల వల్ల, వీటి వల్ల అది మబ్బులా నీకు అన్ని అడ్డుగోడలా ఉందిరా నాయన. అంతే. అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే మబ్బు అలా ఎల్లగాడు ఎలా సూర్యుడు ఎలా వస్తాడో, ఆ మబ్బు పోవాలంటే గాలి వీయాలి. గాలి ఇస్తే అలాగే ఇక్కడ ఈ జ్ఞానం అనే నువ్వు ఆ గాలితోటి నిన్ను నువ్వు తెలుసుకుని ఏది నిజమో, దేహభావన ఏంటి బ్రహ్మభావన ఏంటి తెలుసుకున్నావో, మనసు ఇంద్రియాలు ఏంటో తెలుసుకున్నావో,
దాన్ని అలా ఊతావు, ఆ గాలితోటి అలా పక్కకి వెళ్ళేటప్పటికి నీలో ఆ బ్రహ్మం అనే తేజోమయం నీకు లైవ్, అందులో లైవ్ అయిపోతావు. ఇక్కడ అది ఒక ధ్యానంలోనే అది జరుగుతుంది, అందరికీ సాధ్యమే. అది నెమ్మదిగా అభ్యాసం వల్ల అందరికీ సాధ్యమే. అమ్మ మరి 8వ సంవత్సరం నుంచి ఆవిడ ధ్యానంలో ఉంటూ ఆవిడ అనుభూతి పొందారు కాబట్టి ఆవిడ అవలేదుగా. ఇక్కడ అమ్మకి మనకి తేడా ఏంటంటే అమ్మ వయసులో ధ్యానం చేయటానికి అప్పుడు ఆవిడ 8వ సంవత్సరం కదా, మరి 8వ సంవత్సరంలో ధ్యానం ఆవిడకి ఏ ఆలోచనలు లేవు. కంటి పిల్లలు దేవుడితో సమానం అంటారు. అంటే ఇక ఆవిడకి అప్పుడు తెలిసిన మూల ఆవిడకి బాగా బాగా అప్పటికప్పుడే మమేకమైపోయారు. మమేకమైపోయి ఆ అనుభూతి చూసి అది అభ్యాసం అయిపోయింది. మనకి ఏంటంటే అది తెలియక ఈ లోపల మబ్బులాగా ఇవన్నీ కమ్మేసుకున్నాయి. మనకి ఈ వయసులో ఈ దేహధర్మాలు, పాత డ్యూటీలు ఇవన్నీ ఈ బాహ్యంగా అన్నీ పట్టేసుకున్నాం. పట్టేసుకుని అది మబ్బులా తయారైపోయింది ఈ వయసుని బట్టి. మరి ఈ వయసులో అవన్నీ తగిలించి ఉన్నాయి, వదిలించుకోవాలి అంటే కొంచెం సాధన ఎక్కువ కావాలి. అంతే, సాధనతో ఏదైనా సాధ్యం. అంచేత తగిలించుకుని ముక్తి విముక్తి అంటే విడుదలైపోవటమే విముక్తి. అంటే నీకు అది కావాలి, విడుదల కావాలంటే తగిలించుకుని వదిలించుకోవటం. ఏం తగిలించుకున్నావో ఏది నీకు తెలుసు, అవన్నీ ఎలా వదిలించుకోవాలో, ఎలా తగిలించుకున్నావో అలా వదిలించుకోవాలని నీకు అర్థమవుతుంది. కొత్తగా తగిలించుకోకుండా వదిలి ఏం తగిలించుకున్నావో అంటే కోరికలు కానీ, అక్కడ దృశ్య ప్రపంచం ఆకర్షణలు కానీ, కోరికలు కానీ, సంకల్ప వికల్పాలు కానీ అన్నీ కూడా మమకారం, అహంకారం అన్నీ కూడా ఎప్పుడైతే మన ఈ సత్సంగంలో కూర్చున్నావో ఏది మమకారమో ఏది అహంకారమో మనకు అన్నీ అర్థమవుతాయి. అర్థమయ్యి అన్ని చక్కగా విడుదల చేసుకుంటాం అమ్మ. ఇక్కడ విడుదల అనేది ఆటోమేటిక్గా విడుదల ఎలాగవుతుంది అనుకుంటున్నావు? సత్సంగంలో కూర్చుంటే అమ్మ మాటల వల్లే నీకు ఏది ఉండాలో అది ఉంచుకుంటావు, ఏది వదలాలో వదిలేస్తావు. అది ఏమి ప్రత్యేకంగా బలవంతంగా ఏం వదలక్కర్లేదు, సహజంగా జరిగిపోతుంది. అంటే అర్థమైందమ్మా, ఇక్కడ సహజంగా జరిగిపోయిదే. అప్పుడు సహజంగా ఎప్పుడైతే అదే నీకు స్థిరపడిపోతావు. ఎప్పుడు ఈ అభ్యాసం వల్ల ఏది నిజమో ఏది మార్పు చెందేదేదో ఎప్పుడు ఉండేదేదో ఇవన్నీ నీకు అర్థమవుతాయమ్మా. అర్థమయ్యే క్షణం కూడా వ్యర్థం చేసుకో. అప్పటి నుంచి చక్కగా నీలో నువ్వు ఉంటూ ఆనందో బ్రహ్మ కింద జీవన విధానాన్ని గడుపుతావు. ఇక్కడ అనుభవం వచ్చేస్తుందమ్మా. అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆచరిస్తావు, ఆచరించినప్పుడు అనుభవం. అనుభవం వచ్చినప్పుడు ఇంక నీకు రెండోది ఏది అనిపించదు వినిపించదమ్మా. అమ్మలాగా అలా నవ్వుతా, అమ్మలాగా హాయిగా. మరి అమ్మ ఎలా ఉంటారు చూస్తారు కదా, ఆవిడ మనలో ఎవరిని బ్రహ్మంగా చూస్తారు కానీ ఎవరిని మీ నామాలు, రూపాలు, గుణాలు ఆవిడకి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆవిడకి అనవసరం. ఎవరు తెచ్చుకుని వాళ్ళు అనుభవించవలసిందే, ఆచరించవలసిందే. అది వాళ్ళు ఇష్టం చేసుకుని, అది కష్టం అనుకోకుండా ఇష్టం చేసుకుని పని పూర్తి చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎవరు అప్పులు చేస్తే వాళ్ళే తీర్చుకోవాలి. అప్పులు తీరేదాకా ఆడికి మనశ్శాంతి ఉండదు. అంతే కదా, ఇది అంతే. ఇది ఎవరు తగిలించుకుని ఆడు వదిలించుకుని ఏది తగిలించుకున్నామో అది వదిలించుకోవాలనే భావం ఆడికి రావాలి. ఆడికి రాలి ఏది నిజమో ఏది ఆనందాన్ని ఇస్తుందో అని తెలుసుకుని అది ఆచరించి ఆనందాన్ని అనిపించినప్పుడే ఆడికి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మిగతా అన్నీ వదిలేదు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా అంతే అమ్మా. ఒక బిజినెస్ గురించి తెలుసుకునేదాకా అది ప్రయత్నం చేస్తాడు. తెలుసుకుని అది చేస్తాడు. చేసినప్పుడు దాంట్లో లాభం వస్తుంది. ఇంకో బిజినెస్ గురించి చూడటం, ఇంకో దాని గురించి చూడాలి పని అలా ఎదురుకి. ఇంకా ఇందులో లోపాలేంటి, ఇంకా నేను బాగా ఇంకా ఏం చేయాలి అంట. అలాగా ఆ బిజినెస్లో లాభం అనేది ఇంకా ఎంత అంతా లేదు, అలా పెంచుకుంటే వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. ఈ ధ్యానం అనేది నువ్వు ఎప్పుడైతే మొదలు పెట్టావో కొంచెం అనుభూతి వస్తుంది. అనుభూతి ఆనందం వస్తుంది. ఆ ఆనందానికి అడ్డు అవసరం ఉండవు. ఎంత చేసుకుంటే అంత, ఎంత మమేకమైతే అంత. ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే అమ్మా, ధ్యానంలో నీకు టైం కానీ కాలం ఏమీ తెలియదమ్మా. వాళ్ళు ఏమీ తెలియదంటే ఏమైనా ఆకలి ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ విశ్వశక్తి నీకు లోపల ఏం కావాలో ఆ విశ్వశక్తే నీకు ఈ శరీరాన్ని అలా నిలబెట్టారు. బాహ్యంగా తిండి వల్ల శరీరానికే శక్తి వస్తుంది. ఇక్కడ ధ్యానం వల్ల ఆత్మశక్తి వస్తుంది.
లోపల పవర్, ఆ పవర్ ఎప్పుడు వచ్చిందో ఇక్కడ ఇక్కడ ఒకటేనమ్మా, ఆత్మబలమే గొప్పది దేహబలానికన్నా. బుద్ధి బలం గొప్పది దేహబలం. బుద్ధి బలం ఉంటేనే విజయం తథ్యం. ఖండబలం ఉంటే విజయం కాదు. ఖండబలంతో కొన్నే చేయగలరు. బుద్ధి బలం తోడైతే అన్నీ విజయమే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ కూడా నీకు ఖండబలంతో అన్ని చేయలేవు నాయనా, బుద్ధి బలం కావాలి. బుద్ధి బలం అంటే ఆ లోపల బ్రహ్మం, ఆ బ్రహ్మ యొక్క శక్తి కావాలి, ఆ పవర్ కావాలి, ఈ పాత్ర కావాలి, ఈ పాత్రకి ఆ బ్రహ్మం కావాలి. బ్రహ్మ యొక్క ఆధీనంలో పాత్ర ఉంటే అంతా విజయమే. అది బ్రహ్మాధీనంలో సారథ్యం ఉంటే, కృష్ణుడు సారథ్యం ఉంటే, కృష్ణ భగవానుడు సారథ్యం ఉన్నాడు కాబట్టి అర్జునుడికి విజయం వచ్చింది. లేకపోతే వస్తుందా? ఎందుకు రాదు? తెలియదు. ఆయనకి జరగబోయేది తెలుసు, జరిగేది తెలుసు, అయిపోయింది తెలుసు. అంచేత జరగబోయేది ఏదో ఆయన చూడండి, ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ రేపొద్దున్న ఎవరిని పట్టుకోవాలో, ఎవడి సాగు ఎలా ఉందో అన్ని ఆయనకి మర్మాలు తెలిపి, మరి కర్ణుడి సాగు ఏంటి ఇవన్నీ కూడా, మరి ద్రోణాచార్యుడి సాగు ఏంటి, భీష్ముడి సాగు ఏంటి, వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళ కాదు. మరి అది సాగున్నాళ్ళ కాదు. అర్జునుడికి ఓడిపోయేవాళ్ళ కాదు. ఏం చేత వాళ్ళు ఇక్కడ ఎందుకు పోయారు అంటే చెప్తారు. ఇదంతా నా అభిప్రాయం అమ్మాయి. ఒకటి ఇది ఏమో ఏ శాస్త్రాలు లేవు. నా అభిప్రాయం ఏంటంటే వాడు ఇక్కడ దుర్యోధనుడు అతను ఏంటంటే దేహభావంతో అహంకారం మమకారంతో ఉన్న మనిషి. అంచేత వాడు మంచి లక్షణాలు, మంచి గుణాలు, చెడు లక్షణాలన్నీ ఆడికి ఉన్నాయి. ఆడి చెడు లక్షణాల వల్ల వాళ్ళు పక్కన ఉండిపోవలసి వచ్చింది కాబట్టి వాళ్ళు కొంత చెడు చేశారు అని వాళ్ళకి తెలిసి దానికి శిక్ష నాకు పడవలసిందే అని వాళ్ళకి వాళ్ళు శిక్ష వేసుకుని వాళ్ళు ధర్మం అటువైపు ఉంది, అధర్మం వైపు నేనున్నాను, ధర్మమే నెగ్గాలి అనే భావనతోటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ దేహాన్ని వదిలేసారు. వాళ్ళు అనుకుని వదిలేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. అర్థమైందా? వీడు చంపినోళ్ళు కాదు. అంచేత ఆ మర్మం ఎవరికి తెలుసు? కృష్ణుడికి తెలుసు. కృష్ణుడికి తెలిసిన మూలానే ఆయన ఎక్కడికక్కడ ఎలాగా వాళ్ళని చంపాలో అలాగా ఆయన. కృష్ణుడు అంటే బ్రహ్మం అని అన్నీ తెలుసు కాబట్టి అర్థమైందా? ఇదంతా కూడండి అదే మనలో లోపల కూడా ఆ కృష్ణుడనే అంటే కృష్ణుడు అంటే బ్రహ్మం అనే సారథిని నువ్వు పెట్టుకుని బ్రహ్మమే నువ్వుగా ఉంటే అన్ని కూడా ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు. ఇక్కడ నీ ప్రమేయం దేహభావన ఏమి ఉండకుండా నేను బ్రహ్మాన్ని అని అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను ఈ చదువుతున్నాను అనే భావన నేనా? ఈ దేహమా? ఈ ఆకారమా? కాదు. నాలో బ్రహ్మమే. ఇదంతా అమ్మ బ్రహ్మార్పణం అంటే ఆవిడే ఇవన్నీ పలికింతారు. నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ చదవలేదు, ఏమీ తెలియదు. మరి ఇవన్నీ చెప్పించేది ఎవరో? అమ్మే. వినిపించేది అమ్మే, అనిపించేది అమ్మే. మరి ఇవన్నీ కూడా మరి అంత గొప్పవాళ్ళు అలా పోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క లక్షణాలు మంచి సత్సంగం లేదు వాళ్ళకి. సత్సంగం పక్కన లేరు. అర్థమైందమ్మా? సత్సంగం పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్న సావాస దోషం వల్ల వాళ్ళు అలాగా ప్రాణాలు వదలవలసి వచ్చింది. అవునా కాదా? అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మనం నిజమే కదా. అంచేత మనం ధర్మం వైపు ఉంటే, ధర్మం అంటే బ్రహ్మంగా ఉన్నవాడు అక్కడ ధర్మంగానే ఉంటాడు. అన్ని లక్షణాలతోటి పూజింపబడతాడు. అది అక్కడ. ఇక్కడ కృష్ణుడు మరి అందుచేత పూజింపడ్డాడా లేదా? కృష్ణుడి పక్కన పాండవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమయ్యారు? సత్సంగం వల్ల, కృష్ణుడి యొక్క సత్సంగం వల్ల ఏమయ్యారు? వాళ్ళందరూ కూడా విజయాన్ని పొందారు కదా. అది ఇవన్నీ కూడా సత్సంగ బలం అలాంటిదమ్మా. ఈ సత్సంగం అంటే ఈ పురాణాలన్నీ కూడా మన నడకలు, భావాలు, గుణాలు మార్చుకుని నేర్చుకుని అలా ఉండటానికి అవన్నీ మహాత్ములు అవన్నీ కూడా ఆ పాత్రల ద్వారా మనకి వ్యక్తం చేశారు.
అలాగే ఈ అమ్మ ద్వారా మనకి ఈ బ్రహ్మాన్ని వ్యక్తం చేయడానికి అమ్మ కూడా అపరిమిత తత్వమైన అమ్మ పరిమితంగా సాకార రూపంగా వచ్చి ఈ నిరాకార తత్వాన్ని ఇంత అనర్కణంగా అవలీలగా మరి ఆవిడ ఆచరించి అనుభవించి మనందరికీ ఎలా చెప్తామంటే ఇది మరి మనందరూ అదృష్టవంతులు అంతే. ఇక్కడ మరి ఈ పుస్తకాలన్నీ ఎన్ని పుస్తకాలు వేల వేల పుస్తకాలు మరి వాళ్ళ డబ్బుతోటే ఆ దంపతులు డబ్బుతోటే ఎన్ని పుస్తకాలు ఈ పిల్లలకు ఉపయోగపడతాయి చిన్న చిన్న పదాల్లో ఉన్నాయి అని మనకి ఆవిడ చెప్పిన మాటలు ఎందరో ఉపయోగపడతాయమ్మా అనేటప్పటికీ మేమే కాదమ్మా అందరూ బాగోవాలి అనే భావం అందరూ పిల్లలు చెప్తే నిజమే నాకు అలాగే ఉందిరా మీరే కాదు అందరికీ ఇది ఉపయోగపడాలి నిజమే అని ఆవిడ వేల వేల పుస్తకాలు వాళ్ళు డబ్బులతోటి ఆ దంపతులు డబ్బులతోటే ఎన్నో వేల వేల పుస్తకాలు ఎన్నో ₹1 పుచ్చుకోకుండా ప్రతి పుస్తకానికి ₹1 ఎన్ని పుస్తకాలు ఇచ్చినా ₹1 ఆవిడ పుచ్చుకోలేదు వాళ్ళు. అక్కడ జ్ఞానానికి వాళ్ళ యొక్క కష్టార్జితమైన జ్ఞానానికి వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడ ఒకటి కాదమ్మా వాళ్ళు చేసిన పనులు చెప్పడానికి తీరదు. ఎన్నో మొత్తం అన్ని పూజలు సాకారంగా అన్ని పూజలు చేయించారు. ఎందుకు చేయించారు? సాకారం నిరాకారం వస్తేనైనా ఇక్కడ ఆకారాలు నిరాకారం ఆకారంలో నిరాకారాన్ని చూడాలి అనే భావన మనకు తెలవడానికి కోరిక లేకుండా ఇక్కడ కోరికతోటి పూజలు చేసేవాళ్ళు కోరిక లేకుండా పూజ చేసేది. అంతేగాని పూజ చేయకూడదు అని అమ్మ ఎప్పుడూ అనలేదు. కానీ కోరింది కాదురా పూజ కోరి చేయకూడదు. కోరిక లేకుండా నిష్కామంగా ఏ పనైనా సరే నిష్కామంగా చేయాలి నాయన అని అది ఆవిడ చూపించడానికి ఆ పూజలు వ్రతాలు అన్నీ ఒక రకం కాదు అన్నీ కూడా ఇక్కడ అమ్మ చేయించారు. ఇక్కడ అన్ని చూపించారు. మనందరూ చూసాం కదా, ఒకటి కాదు అన్ని కోణాల్లోనే చూసాం. ఇక్కడ మరి ఇవన్నీ కూడా మనం ఎలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అంచేత ఇక అమ్మ ఏమంటున్నారు, నాలో మీరు స్థిరపడండి. మరి అలా ఈ సత్సంగం వల్లే కదా మనం ఇంత బ్రహ్మంగా ఇలా హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. అంటే మనం ఇక్కడ అదే కదా ఆ బ్రహ్మం నీవు అనే సత్యం అనుభవించండి. హాయిగా నేను బ్రహ్మానని అర్థమైంది కాబట్టి అలా ఉండిపోండి. సత్యాన్ని గ్రహిస్తే ఆనందం కలుగుతుంది కదరా. సత్యాన్ని ఆచరించి అనిపిస్తే నీకు ఏమవుతుందిరా? ఆనందం వస్తుంది కదా. నిత్యానందంలో ఉంటున్నాడు కదా. సత్యాన్ని ఆచరించి అనుభవిస్తే స్థిరత్వం కలుగుతుంది కదా. హాయిగా స్థిరంగా ఇంకా అసలు నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నారు కదా సత్సంగులు. మరి మీరు అది ఆచరించారు కాబట్టి కదరా అని చెప్తున్నారమ్మ. మరి నిజమేనమ్మా అలాగే ఉండగలుగుతున్నాం తల్లి అంటున్నాం. ఇక్కడ స్థిరత్వం వల్ల నన్ను చేరుకుందురు. ఆ ధ్యానంలో ఎక్కడుంటారు? నీలో ఉన్న బ్రహ్మంతో లైవ్ అయిపోతాం తల్లి. ఆ తండ్రి అక్కడ సప్తకులు అందరూ కూడా ఆ అమ్మలో లైవ్ అయిపోతాం. ఆ అమ్మలో లైవ్ అయిపోతాం కదా మనందరం కూడా. ఇక్కడ అమ్మ అంటే ఎవరు? బ్రహ్ముడా. అమ్మ అంటే ఆకారం కాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను అమ్మని కాదు, నేను గురువును కాదు అని చెప్తారమ్మ. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తారంటే నన్ను ఆకారంగా మీరు తీసుకోకండి. నేను చెప్పిన మాటలు నేను చెప్పిన నడకలు అన్నీ మీరు ఆచరించండి. మీరు నేను వస్తే ఆ కృష్ణుడు చెప్పిందే నువ్వు నేను ఒకటే. ఎప్పుడు నీవు ఈ మమకారం అహంకారం వదిలించుకో. ఇక్కడ నేను నాదనే బంధాలు వదిలించుకో. ఈ దేహభావన వదిలించుకో. ఈ దేహం నువ్వు కాదు అనుకో. ఇదంతా లోపల చేసేది నేను అనుకో. అంతా నేనే చూసుకుంటానని చెప్పాడే. అంచేత ఇవన్నీ కూడా చేసేది బ్రహ్మం, చెప్పింది బ్రహ్మం, అనేది బ్రహ్మం, ఈ నీతి బ్రహ్మం, తినేది బ్రహ్మం అన్నీ కూడా. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. నేనంటే ఏంటి? ఈ దేహం అనే ఆకారంలో ఆ బ్రహ్మం అనే ఒక నేను ఉండి నేను మాట్లాడుతాను. ఆ బ్రహ్మమే మాట్లాడింది. ఈ మాట్లాడింది బ్రహ్మం అంతే కదా. ఈ మాట్లాడింది బ్రహ్మం, మీలో ఇనిది బ్రహ్మం. అమ్మ అనిపించేది ఆళ్ళలో ఉన్న బ్రహ్మం అనిపించింది, నాలో ఉన్న బ్రహ్మం వినిపించింది. మీరు వింటున్నారు అన్నీ బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. ఆ భావంలో మనం ఎప్పుడు అలాగే మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఇవన్నీ మనం
ఇలా ఎందుకు అనుకుంటున్నాం అంటే బాగా స్థిరపడిపోవడానికి ఇక్కడ ప్రతి మాట మనకు తెలియదు కాదు, తెలిసిన దాన్నే ఇక్కడ తెలిసిన దాన్నే పదే 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 తప్పితే అదే మనం అవుతాం. తపనే తపస్సు. అమ్మ మరి ఎన్నో సంవత్సరం నుంచి ధ్యానం చేస్తూ ఆవిడ ఈ రెండు మాటలే, దేహం నేను కాదు, నేను బ్రహ్మ అంటరా, అంతా నేనే నేనే అంతా అలాగే కదా ఆవిడ, అంతా నేనే భావం కదా, నేను బ్రహ్మాన్ని అనే భావనే కదా. ఇవన్నీ కూడా ఏంటి అంటే అలా అనుకుంటా 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 అలా ఉండిపోతారు. మనం కూడా అలాగే ఆచరిస్తా 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 అలా అనుభవిస్తాం. అలా అనుభవిస్తా ఇది ఇష్టం చేసుకుని అలా చేసుకుంటా ఉంటే ఈ దేహం వచ్చిన పని అది ఇష్టంగా చేసేసుకుంటే ఈ దేహం పని అయిపోతుంది. దేహం పని అంటే ఏంటి? విధి. నువ్వు చేసుకొచ్చిన విధి నీకు పూర్తవుతుంది. ఆ విధి ప్రకారం అన్నీ జరుగుతాయి. తర్వాత ఈ దేహం ఈ విధి అయిన తర్వాత ఈ కార్యకారణ దేహం కాదు, కార్యం అయిపోయిన తర్వాత ఈ దేహం కారణ దేహం మొత్తం ఈ స్థూల దేహం ఎప్పుడు దాకా నీ విధి అయ్యేదాకా ఈ స్థూల దేహం ఉంటుందమ్మా. నీ విధి అవగానే ఆఖరి శ్వాసకి ఇది నువ్వు ఉండమన్నా ఉండదు. అప్పుడు దాకా నువ్వు ఎలా ఉండాలి? కొత్తగా విధిని తయారు చేసుకోకుండా బ్రహ్మార్పణంగా విధి తయారవకూడదంటే దేహభావన ఉండకూడదు కదా. మరి దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనే భావంతో బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ జీవితం గడిపెడతాం. ఇంకా కోరిది లేదు, అడిగేది లేదు, చెప్పేది లేదు, హాయిగా ఆనందంగా ఇలాగా ఉండి శక్తి యుక్తి ఈ సత్సంగం వల్ల, అమ్మ చెప్పటం వల్ల, అమ్మ చూపించడం వల్ల, అమ్మ ఆచరించి అనుభవించడం వల్ల మనం కూడా అది అవలేలుగా ఆచరించి అనుభవిస్తాం. దీనికి అసలు దీనికి ఎలా చెప్పుకోవాలన్నది మరి నాకు తెలియట్లేదు. ఏదో నా నోటికి వచ్చింది, ఇక్కడ అమ్మ చెప్పింది. అమ్మ నాకు మరి ఈ మాటలన్నీ కూడా ఎక్కువ అమ్మ చెప్పినయే నాకు తెలియని మాటలు అమ్మే చెప్పింటున్నారు. అది కూడా నాకు తెలియదు. ఇక్కడ ఇవన్నీ కూడా నాకు ఏమీ తెలియదు. నేను ఏది చదవలేదు, నాకు తెలియదు కూడా. ఇవన్నీ కూడా ఎలా తెలియబడతాయంటే అది అమ్మ బిడ్డగా, అమ్మ సత్సంగిగా, అమ్మ శరణాగతిగా, అమ్మే సరెండర్ భావంతో ఇక్కడ అమ్మ బ్రహ్మాత్మ అనుకుంటాను నేను. ఏదైనా మీదేనమ్మా, ఇక్కడ చెప్పేది మీరే, అనేది మీరే. ఇక్కడ సృష్టి స్థితి లయలు అంటారు కదా, మూడు అమ్మాయి. ఇక్కడ అనిపించేది వినిపించేది చేయించింది మూడు అమ్మాయి. నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు, నేనేమి చదవలేదు. అయినా మరి చెప్పరా అన్నప్పుడు ఆవిడ ఒక టేప్ రికార్డు అక్కడ నొక్కి వదిలేస్తే ఎలా చెప్తుందో, నేను అమ్మ చేతిలో ఒక టేప్ రికార్డ్ లాంటి వాడిని. అమ్మ ఆ చిచ్చు వేసి వదిలితే ఆ టేప్ ఏం మాట్లాడుతుందో, అది ఎలా మాట్లాడుతుందో నేను అంతే. కానీ నాకు నిజంగా ఏమీ తెలియదు. నేనేం చదవలేదు కూడా. ఎందుకు ఎలా చెప్తున్నానంటే ఇది నమ్మినోడికి నమ్మినంత అన్నదానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. మీరు నటించారా? బ్రహ్మము నటించారు. జీవించారా? బ్రహ్మ మీలో జీవించాడు. ఇక్కడ జీవించేది నటించేది ఎవరు అది నీకే తెలియాలి. నువ్వు జీవించాలో నటించాలో, నటించిన వాడికి ఎలా ఉంటుందో జీవించిన వాడికి ఎలా ఉంటుందో అది ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు ఇక్కడ చెప్పేది కాదు ఇది. అర్థమైందమ్మా? అంచేత ఇవన్నీ కూడా మనకి అర్థమైతే అసలు క్షణం కూడా వ్యర్థం చేసుకో. అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఇంక దేనికి విలువ ఇవ్వట్లేదు. ఎందుకు విలువ ఇవ్వట్లేదు అంటే ఇక్కడ మనకి నిజం తెలిసింది కాబట్టి మనం దేనికి విలువ ఇవ్వట్లేదు. ఏది నిజమో అర్థమైంది, ఎలా ఉండాలో అర్థమైంది, ఎలా నడవాలో అర్థమైంది, ఎలా ఈ భావన క్షేత్రం ఎలా మార్చుకోవాలో అర్థమైంది. ఇవన్నీ ఎలా అర్థమైంది? సత్సంగం వల్ల. ఇక్కడ సత్సంగంలో కూర్చోవటం వల్ల, అంతే కదా. సత్సంగంలో మనం ఉండటం వల్ల ఇవన్నీ మనకు అవును కదమ్మా. అంతే చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా మీరు కోరుకుంది ఇచ్చుటకు రాలేదు. మీరు ఏదో కోరుకుంటే అది ఇద్దామని నేను రాలేదు. కానీ నేను ఇచ్చు దానిలో మీరు కోరిన దానికన్నా మించింది కలదురా. అసలు ఇక్కడ నీకేం కోరుకోవాలో నీకేం తెలుసు? నీకేం తెలియదు.
నీకేమి ఇవ్వాలో నాకు తెలుసు. అర్థమైందా? నీ కోరిక నీకు ఇప్పుడు నిజంగా మనకి ఏం తెలియనప్పుడు భగవంతుడు వచ్చే డబ్బు అడుగుతాం, ఏదో అడుగుతాం కదా. మరి ఇప్పుడైతే ఇప్పుడు భగవంతుడు వచ్చి నీకేం కావాలంటే నువ్వే కావాలంట, అంతే కదా. నువ్వే కావాలంటే అన్నీ ఉన్నట్టే కదా. ఇచ్చేవాడే నువ్వు కోరేస్తావు, ఇంకా విడిగా అసలు ఎడ తీసుకోవు. అది ఇక్కడ గొప్పతనం. అంచేత ఇక్కడ చూడండి, నేను అమ్మంటున్నారు, అరే నేను సత్సంగులు, నేను మీరు కోరింది ఇచ్చుటకు రాలేదురా. మీరు ఏదో కోరుతున్నారు అవి కోరికలు. అదే అమ్మంటారు, దేహపరంగా ఏ కోరిక కోరద్దు, కోరితే నేను ఇవ్వను, అది నేను ఇచ్చేదాన్ని కాదు. మీ మీ ఫలితం అది మీరు చేసుకొచ్చింది మీకు వస్తుంది, అంతేగాని నేను ఆ మార్పులు చేర్పులు చేసేవాడిని కాదు. కానీ మరి ఏం చేస్తారు, నీకు ఇక్కడ ఏమిస్తే నీకు అన్నీ ఉంటాయో అది నేను ఇస్తాను, ఏది ఇస్తే నీకు ఏది కోరకుండా ఉండాలో అది నేను ఇస్తాను. అది నేను చెప్పేది. నేను ఇచ్చేదానిలో మీరు ఇంక కోరిన దానికన్నా మీకేం తెలుసు, మీకు ఏం కావాలో నాకు తెలుసు, అదేనా అది ఇస్తాను అని చెప్తున్నారు. మరి అదేంటంటే, నేను మీ జీవితపు కోరికలు తీర్చను. ఈ బాహ్య కోరికలు నేనేమీ తీర్చేదాన్ని కాదు. అసలు ఈ జీవితపు ఉచ్చులో చిక్కుకుంటే పరిస్థితిని, ఇక్కడ ఈ బాహ్యంగా మనం ఈ చిక్కులో పడిపోతున్నాం కదా, మనసు ఇంద్రియాలతోటి చిక్కుకునే పరిస్థితిని త్రెంచివేసి మొత్తం ఇందులో చిక్కుకునే దాని చిక్కులన్నీ తెంచుతానంటే తెంచుకునేలా చేస్తారు. చెప్తారు, నువ్వు ఎందులో పట్టుకున్నావో చెప్తారు. అది ఏది ఎలా వదలాలో తెలుసుకుంటావు, అలా ఉంటావు. అది అక్కడ అమ్మ చెప్పింది. మీరు ఏ సుఖాన్ని ఆశించి జన్మల్లో చిక్కుకుంటున్నారో, మరి జన్మచక్రంలో ఏది ఆశించి ఎలా చిక్కుకున్నారో మళ్ళీ తిరుగుతున్నారో, అట్టి సుఖ సౌఖ్యాలు మీ బ్రహ్మస్వరూపంలోనే లభించును, కోరకుండా లభించునని. చూసారా, అలాంటి సుఖాలు ఇక్కడ మనం సుఖాలకే కదమ్మా కోరింది బాహ్యంగా. మరి ఏమంటున్నారమ్మా, మీ బ్రహ్మస్వరూపంలోనే లభించును, ఇవన్నీ కూడా మీ స్వరూపంలోనే లభించును. కోరకుండా లభించినది మీ కోరకుండా, నువ్వు కోరక్కలేదు, నువ్వు బ్రహ్మంగా ఉంటే నీకు అన్ని సుఖాలు ఈ స్వరూపమే సుఖ స్వరూపం అని చెప్తున్నారు. బంధించకుండా సౌఖ్యాన్ని ఇచ్చినది మీ స్వస్వరూప సౌఖ్యం. మీ స్వస్వరూప బ్రహ్మ అంటే నువ్వు కోరక్కలేదు, కోరకుండానే నీకు అన్ని ఇస్తుంది. నువ్వు బ్రహ్మంగా ఉంటే ఆ బ్రహ్మంగా ఉండేలా నేను చేస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ అంటున్నారా, శాశ్వతానందాన్ని అడుకకనే మీకు అందించినది మీలో ఉన్న బ్రహ్మం. మీలో ఉన్న బ్రహ్మంతో ఉంటే మీకు శాశ్వతంగా ఆనందం. ఎప్పుడు మన బ్రహ్మంగా ఉంటే అమ్మ మరి శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా తెలుసుకుని ఆచరిస్తుంటే మనం ఆనందంగానే ఉంటుంది కదండి మనందరూ కూడా. అది శాశ్వతానందాన్ని అడుగకనే మీకు అందించును మీ బ్రహ్మ. మీలో ఉన్న బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే ఎప్పుడు ఆనందమే, శాశ్వతం. అది అట్టి మీ సుఖాన్ని అక్కడ చూడండి, ఇక్కడ అట్టి మీ బ్రహ్మ సుఖాన్ని, బ్రహ్మానందాన్ని అవధులు చూసారా, మీకు అవగతం చేసి, మీకు తెలిసేలా చేసి కాలచక్రం నుండి స్వేచ్ఛను ప్రసాదించేదను రా సత్సంగులు. అంతే, ఆ కాలచక్రంలో నువ్వు పడకుండా మళ్ళీ జన్మకి రాకుండా నేను చేస్తాను. ఏంటి, ఇక్కడ నేను చెప్పింది మీరు పట్టుకుంటమే, ఆచరించి అనుభవించడమే, ఆ లక్షణాలతో ఉండటమే అని చెప్తున్నానమ్మ. మరి ఇక్కడ ఏమంటున్నారు, మీకు మీ ఆత్మసుఖాన్ని, ఆత్మానందాన్ని అవగతం చేసి కాలచక్రం నుండి స్వేచ్ఛను ప్రసాదించు. కాలచక్రం అంటే జన్మల్లో తిరగకుండా, కర్మ లేకుండా. కర్మ ఉంటేనే కదా జన్మ అండి. కర్మ దేహభావం లేకుండా, కర్మ లేకుండా నేను అలాగా కాలచక్రం నుండి స్వేచ్ఛను ప్రసాదించడం రా సత్సంగులు. దీనికై మీరు నా దృష్టిలో ఉండవలెను. అది నా దృష్టిలో ఉండాలి. అంటే దృష్టి అంటే ధ్యాసలో ఉండాలి.
ఆ ధ్యాసలో నువ్వు ఉన్నావా? నా దృష్టిలో అంటే బ్రహ్మ దృష్టిలో. అమ్మ మరి చెప్పింది అమ్మ అమ్మ బ్రహ్మం కదా, బ్రహ్మమ్మ కదా అని చేత నా దృష్టిలో మీరు ఉండవలెను. నా దృష్టిలో మీరు ఎప్పుడు ఉందురుగాక. మీరు ఎప్పుడైతే నా దృష్టిలో ఉంటారంటే ఏం చెప్పంటారా? ముందురనగా ఎప్పుడుంటారు అంటే మీకు నాకు మధ్య ఎట్టి పంచభూతాత్మకమైన చింతన అడ్డుపడకుండా ఉంది. ఎలాంటి కోరికలు, ఎలాంటి సంకల్ప వికల్పాలు, ఏ భావన లేకుండా. అదమ్మా అలాగా త్రికరణ శుద్ధిగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు ఏ అడ్డు పడకుండా మీకు నాకు మధ్య ఎట్టి పంచభూతాత్మకమైన చింతన అడ్డుపడకుండా ఉండాలిరా సత్సంగులు. అది అమ్మ చెప్పింది. మరి నిజమే కదా, అలా ఉండాలి అని చెప్తున్నారు. చూసారా, అడ్డుపడకుండా ఉండాలి. చింతన అహంకారాన్ని మమకారాన్ని ప్రపంచపరంగా ఉండును. ఇక్కడ ఏమంటున్నారు? పంచభూతాత్మకమైన చింతన అడ్డుపడకుండా ఉండాలి. చింతన అంటే బాహ్య చింతన అంటే అహంకార మమకారాలు ప్రపంచపరంగా ఉంటాయి. ఈ మూడింటితో కూడిన ఆలోచన లేని, ఈ మూడింటి లేకుండా ఆలోచన లేని ఖాళీ మీలో ఉన్నప్పుడు నా దృష్టి అంతా మీపై ఉంటుందిరా సత్సంగులు. అమ్మ చెప్పేది అది. పరమాత్మను చూడండి అమ్మ మరి చెప్పి మాటల్లో చూసారా, నేను మీరు కోరేది ఇచ్చుటకు రాలేదురా సత్సంగులు, నేను ఇచ్చి దానిలో మీరు కోరేదానికన్నా మించి కలదురా. మీకేం కావాలో మీకు తెలియదు కాబట్టి అలాంటిది ఇక్కడ ఈ సత్సంగంలో మనకు నిజంగా తెలియబడుతుంది కదండి. మరి ఇంతకంటే ఆనందం ఏంటి చెప్పండి. ఊరేమో అంటే తాత్కాలికం, బ్రహ్మాత్మ ఊరేమో అంటే తాత్కాలికం, పరమాత్మగా ఉంటున్నారా అంతే. పరమాత్మగా ఉంటున్నాయి. మన కోరికేంటి ఉన్నంతసేపు అలా హాయిగా బ్రహ్మంగా ఉంటున్నాయి. అదే మనం ఈ కోరిక వల్ల ఉంది జన్మరాహిత్యం. మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అని వ్యవహారం అంటారు. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఈ నేనే అన్నీ జరుగుతుంది. బ్రహ్మం తప్ప రెండవది ఏ దేహాలైనా సరే శ్మశానమే కదా, తల్లిగర్భం నుంచి వచ్చినాయి శ్మశానం వెళ్ళటం ఖాయమా. అది ఇంక దేనికి ఏ కోరుకుంటాం? ఈ వేళ కాబట్టి కొన్నాడైనా ఈ తప్పదు కదా. ఏది వచ్చిన బ్రహ్మాత్మ అంటే నిర్భయత్వం, దాంట్లోనే మనం రమించాలి. ఉన్నదంతా నేనే, నేనేలోనే అన్నీ జరుగుతుంది అని అలా సాక్షిగా ఉంటుంది. అది ఏదైనా ఏదుందో అది అలా జరుగుతుంది. మళ్ళీ కష్టాలు మనం ఏం కోరినా మళ్ళీ కష్టాలే మరలా మన జన్మల్ని మనం తెలుసుకున్నట్టే కదా. మన జన్మలు మనం తెచ్చుకున్నట్టే, మన జన్మలు తెచ్చుకున్నట్టే కదా అంటున్నాము. పరమాత్మ స్వరూపులు తీయాలండి. సెలవించి తీరుతారు. రోజు తీరుతున్నాడా? తీరా పరమాత్మ స్వరూపుడు అమృత బిందోపంశం.
నాసరైత్మ పరబ్రహ్మము ఆత్మశాంతిని కోరు జ్ఞాని సదా ధ్యానించు. తప్పదురా ధ్యానం. ధ్యానం చేస్తేనే కదా అంతేనా అది? శ్రేష్టమైన నాసరైత్మైన శ్రేష్టమైన బ్రహ్మం కలదు ముందని తెలుస్తుంది కదా. చక్కగా పరబ్రహ్మ మనకి అందరికీ బ్రహ్మజ్ఞానం అందింది కాబట్టి ఇంత ఈజీగా ఉండగలుగుతుంది. అమృత బిందోపనిషత్తు కదా, దాన్ని మనం ఇక్కడే ఉంటాయి. విద్యే వేదితవ్యేతు శబ్ద బ్రహ్మ పరం చేయత్ శబ్ద బ్రహ్మణి నిష్ఠాతః పరం బ్రహ్మాది గచ్చతి. రెండు విద్యలను కూడా తెలుసుకున్నాం. శబ్ద బ్రహ్మం గురించి పరబ్రహ్మం గురించి మనం శబ్ద బ్రహ్మ మనం చెప్పుకుంటున్నాం వాక్కు ద్వారా. అదే బ్రహ్మ మనలో ఉన్న పరబ్రహ్మ అంతటా రెండు మనం తెలుసు. పరబ్రహ్మాన్ని పొందుతారు. ఎప్పుడైతే మనం పరమాత్మగా మనం ఉండగలుగుతున్నామో అప్పుడే మనకి తెలియబడుతుందా ఉన్నది నేనే, ఆ నేనేవా అన్నీ జరుగుతున్నాయి, అలా ఉండిపోతుంది. గ్రంథం అభ్యసమేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః కరాళమివ ధాన్యాది శ్రేష్ఠ. బుద్ధిశాలి వేద శాస్త్రాది గ్రంథమును బాగుగా అభ్యసించాలి. బుద్ధిశాలి బుద్ధి మానవుడికి ఒక్కడికే ఉంది. బుద్ధిశాలి విశాలత్వం అందింది. ఉన్నది నేనే అని తెలియబడ్డాను. జ్ఞాన విజ్ఞానమునందు తప్పదు. జ్ఞానం తెలుసుకుంటాం. జ్ఞానం అంటే తెలుసుకుంటాం. విజ్ఞానం అంటే అనుభవం. ఆ తదుపరి చూడండి అలాగే ధాన్యమును కోరువాడు పొట్టును వదిలివేయనట్టు. ధాన్యమును కోరువాడు అన్ని దగ్గర పట్టుకెళ్ళి పొట్టును వదిలివేయనట్టు ఆడించుకుని ఇలా పొట్టు ఓకొచ్చింది. ఆ గ్రంథంలో అన్నిటినీ వదిలి తెలుసుకున్నాక హాయిగా కానీ తెలుసుకుంటున్నామని మనం ఇంటి దగ్గర ధ్యానమే. మరి గంటన్నర నేను చెప్పను, ఎంతో మందికి అర్థం అవుతుంది. ఎందుకంటే షోకేస్లో బొమ్మలాగా నాకు 21 జనవరి 1 చెప్పేసాడు. 1వ నెల జనవరి. ఇదేంటి ఇంకానే ఎలా ఉండాలి అంటే షోకేస్లో బొమ్మలా ఉంది హాయిగా. అలా ఏమనుకోండి యాస పాసలు వీటిలోకి వెళ్ళిపోయామనుకోండి కొట్టు బంధాలే. నేను మరి అప్పటి నుంచి షోకేస్లో బొమ్మ అంటలేదు. భలే ఉంది ఇలా షోకేస్లో ఎలా ఉంది నిశ్చలంగా అంతే. ఇంకా అలా ఉండమన్నాను. నేను అప్పటి నుంచి ఉండలేదు. షోకేస్లో బొమ్మ దాన్ని ఇంకంతే చూపించదు. అందరూ కూడా అమ్మ చెప్పేది అంతిమ తీర్పు. అది అలాగే ఉండటానికి ఇదంతా ట్రైనింగ్ అయ్యి చక్కగా ఇంటికాడ షోకేస్ బొమ్మలాగా మనం కూడా ఉండాలి. అలా ధ్యానం ఇక్కడ వినాలి, అక్కడ ఉండాలి. అదే తెలుసుకోవటానికి వినాలంటే శబ్ద బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలి అంటే శబ్ద బ్రహ్మం ద్వారానే తెలుసుకుంటాం. లేకపోతే ఎలా తెలుస్తుందమ్మా? నాకంటే చిన్నప్పటి నుంచి మహానుభావులు అలా తెలియబడ్డంది. నిశ్శబ్దం గురించి తెలుసుకోవాలంటే శబ్దం ద్వారానే తెలుస్తుంది. శబ్దం ద్వారా తెలుసుకున్న తర్వాత నిశ్శబ్దం అవుతుంది. నిశ్శబ్దంలో నుంచి శబ్దం వచ్చింది. నిశ్శబ్దం ముందు మనది నిశ్శబ్దం.
నిశ్శబ్దంలోంటి శబ్దం ఈ అలవాటు అవతారాలు ఈ శబ్దాన్ని కదా, అతిగా వాడుకుని అన్ని దేహాలు అవతారాలే కదా, అందరం దేవుడు అవతార పురుషులు. గవామనేక వర్ణానాం క్షీరస్యేప్యేక వర్ణత క్షీరా తత్వస్య తే జ్ఞానం లింగినస్తు గవామ్యదా. ఆవులు పలు రంగులు కలవి అయినను వారి యొక్క పాలు ఒకే వర్ణం కలిగి ఉంది. ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయి. ఏ మాలనైతే కృష్ణ నా నామం మాలదా, నా ధ్యానం మాలదా, ఇంట్లో అన్నమాట కదా. ప్రపంచమందల బహువిధమ రూపములు ఆవులు, జ్ఞాన రూపములు ఆత్మ కాలం. ఇప్పుడు మనం ఆ చదువు పెద్దవాళ్ళందరూ ఈ ఉపనిషత్ సారం అంతా పెట్టేశారన్నమాట, మనకి అందించారు మన అనుభవం. కృతమేవా పైసిగూఢం భూతే భూతేషు వస్తు విజ్ఞానం సతతం మనసి మందయితవ్యం మనోమందానుభూతేన. పాలయందు నెయ్యి నిగూఢంగా నుండినట్టు, పాలలో నెయ్యి ఉన్నట్టు నిగూఢంగా నుండినట్టు ప్రతి ప్రాణి అందురు. మామూలు చిన్నపిల్లగా పాలలో నెయ్యి తెలీదు, వయస్సు వచ్చి కొద్ది అందరే మహాత్ములు. జ్ఞానం ఏంటంటే మనకు బాగా అర్థమవుతుంది, లేదా బాయిలో కొట్టుకోతుంది. చూడండి ఎలా చెప్తున్నారు. ప్రతి మన అందరం అవతార పురుషులం. ప్రతి ప్రాణి అందును విజ్ఞాన రూపము ఆత్మ నిగూఢంగా ఉండాలి. మనం అందరూ దేవుళ్ళ వల్ల కదా మనం చెప్తుంది. సదా మనస్సును మదించు, ఆ ఆత్మీయ నవనీతాన్ని విలువించు. బెన్నని మజ్జిగ చేసి పాలు కాసి తోడెట్టి మరి ఇలా జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఎవరు బ్రహ్మాలు. నువ్వు వేరు నేను వేరు ఏం కాదు, ఉన్నదంతా బ్రహ్మ. ఈ బ్రహ్మలోనే మనం అందరం ఉన్నాం కాబట్టి మనం అందరం ఆ బ్రహ్మ స్వరూపులమే. ఆ బ్రహ్మే కదా మనలో ఉంది. బ్రహ్మ లేకపోతే మనం ఎలా ఉండగలమా? ఈ యొక్క ఇంద్రియాలన్నీ ఆ బ్రహ్మం ద్వారానే కదా జరిపించుకుంటున్నాడు. ప్రతిదీ కూడా వాక్ ఏంటి, కళ్ళతో చూడండి, ఇవన్నీ లోపలుండే కదా అంటున్నాను. అవయవాలు ఉన్న శవానికి ఏమో కుదరదు. జ్ఞాన నేత్రం సమాదాయ సోదరేద్వనివత్పరం నిష్కలం నిర్మలం శాంతం తద్బ్రహ్మాహమితి శృతం. మనుషుడు జ్ఞాననేత్రం కలవాడే మనస్సును మదించి నిష్కలమై నిశ్చలమై శాంతమైనట్టు బ్రహ్మనే నేను, బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మం అనుభూతం అనొచ్చుకున్నాను. భావించడానికి ఇదేమో నేను కదా, నేను ఆత్మని ఆయన పుస్తకంలో దివ్యామూర్తి పుస్తకంలో ఉంటుంది. అప్పటి నుంచి పట్టుకున్నాం అలా పట్టుకున్నాం. ఆ తర్వాత ఇలా ధ్యానంలో నేనే బ్రహ్మ, నేనే నువ్వే. తర్వాత నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. మీ బాబా నేను బ్రహ్మను అనమన్నాడు. సాయి పాటలు కూడా ఉన్నాయి, సింతలో పాటించి మనం డబ్ల్యూడబ్ల్యూలో పుస్తకం అది ఏమన్నాడు తెలుసు. నేను బ్రహ్మను, అమ్మమ్మ గారు నేను బ్రహ్మను నువ్వు అని ఆడు చెప్పాడు. అంతవల్ల వయస్సు నిమిత్తం కాదు, జ్ఞానం మీద ఉంటాను. బ్రహ్మమే నేను. ఎంత సర్వభూతాదివాసం చ యద్భూతేషు అనద్యపి సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవ తదస్మ్యహం వాసుదేవ ఇత్యుషనిత్. సమస్త ప్రాణులకు ఆధారంగా ఉన్నవాడై ప్రతి ప్రాణికి భగవంతుడే కదా, బ్రహ్మే కదా. సమస్త ప్రాణులందు వసించు ప్రాణంలో ప్రాణంగా మరి ఉన్నాడని సమస్త ప్రాణులను సంరక్షించున్నాడు.
వాసుదేవుడే నేను, ఆ వాసుదేవుడే ఉన్నది పరమాత్మే అన్నది మనకు తెలియబడ్డందా లేదా? బ్రహ్మం తప్ప రెండు అమృత నాదోపనిషత్తు. ఓం శాస్త్రజ్ఞ దీప్తి మేధావి అభ్యస్త చ పునః పునః పరమం బ్రహ్మ విజ్ఞాయ అవత్తాన్యదోత్సజేత్. బుద్ధిమంతుడు శాస్త్రములు బాగా అధ్యయనం చేసి అందరి ధర్మములు మరలా మరలా అభ్యాసం చేసి పరబ్రహ్మము తెలుసుకుని ఆ ప్రతిభ పరుగుని వలె వాడిని త్యజించవేయమని తెలుసుకున్నాము. అలా ఉంటాంటే మనం చక్కగా అలా ఉంటున్నామని. ఇక్కడ మీరు సత్సంగానికి విన్నది మరి ఎంత పట్టుబడతాం తేడా ఉంటుంది. హాయిగా అలా ఇలాగ ధ్యానం చేస్తాం. ఓంకార రథమారుష్య విష్ణుం కృత్పాదపారతిం బ్రహ్మలోక పదాన్వేషి రుద్రారాధన తత్పర. ఓంకారమును రథమెక్కి విష్ణుమూర్తిని సారథిగా చేసుకుని పరబ్రహ్మలోక స్థానం వెతుకుచు రుద్రారాధన తత్పరుడి. అమృత నాగోపనిషత్తు. ఒక్కొక్క ఉపనిషత్తు ఏదైనా బ్రహ్మం, ఎన్ని చెప్పినా పరమాత్మే. తావద్రయదేన గంతవ్యం మావ ద్రదాపది స్థిత స్థాతారథపది స్థానం తదా ముసిద్ధి. బ్రహ్మలోక యాత్రాపరుడైన సాధకుడు రథమార్గం ఉన్నంత వరకు రథములో పోయి తదుపరి రథము వీడి బ్రహ్మలోకం. చూడండి, మనం సినిమాలో చూడలేదా? ఏమన్నా వస్తుంది అవన్నీ సినిమాలో చూపించారు కదా. వారు అలా వెళ్ళినాయి మనం అందరూ చూసామా లేదా? శబ్దాది విషయాస్పంత శబ్దాది విషయాన్ పంచ మానచ్చైవాది సంచలం చింతయేదాత్మనోరస్మి లభ్యాహారస్స ఉచ్యతే. శబ్ద స్పర్శాది విషయంలో ఇది అతి చంచలమగు మనస్సు అను పగ్గమును వసుమందుంచుకుని సంయమశీలుడై విండుట ప్రత్యాహారం. శబ్ద స్పర్శ రూప స్కందాలు జ్ఞానేంద్రియాలు అతి చంచలం మనస్సు. వాటిని వసుపరుచుకోవాలి. ఈ ఇంద్రియాల ద్వారా మనం ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడు మనస్సును మనం స్వాధీనం చేసుకున్నాం. చక్కటి సంయమశీలుడై ఉండటం వలన ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారస్తదా ధ్యానం ప్రాణాయామోదారణ తర్కస్సైవ సమాధిచ్చ షడంగు యోగ ఉచ్యతే. ప్రత్యాహారం, ధ్యానం, ప్రాణాయామం, ధారణ, సత్యాసత్య విచారణ, సమాధి అని 6 అంగములు యోగము చెప్పారు. ప్రతిదీ మనం అనుకుంటున్నామే అయ్యి. యదా పర్వత ధాతూనాం దహ్యంతే దమనాన్మలా తదేంద్రియకృత దోష దహ్యంతే ప్రాణధారణ. గౌరిక ధాతువులను కొలుములో పెట్టి ఉదుటి వలన వాని అందరి మాలిన్యము తొలగి. మరి ఇప్పుడు ఇంటర్నేషన్ వచ్చి అప్పుడు అలాగే ఉండేది కదా. ఇలా కొత్త పోనట్లు ఇంద్రియములకు చెందిన దోషములు ప్రాణాయామం చే నశించుకోవచ్చు. ప్రాణాయామై దోష కిల్బిషం ప్రత్యాహారేణ సంసర్గ ధ్యానేన ఈశ్వరానుగ్రహం. ప్రాణాయామం చేయి మనస్సునందరి దోషములు నశింపజేయడం, ధారణతో పాపం నశింపజేయడం. అదే పనులు ధ్యాసే తైలదారు వల్లే అమ్మ ధారణ. నేను బ్రహ్మాన్ని అని తెలిసాక బ్రహ్మంగా ఉండిపోవటమే. చక్కగా విద్యాహారం చేసాం, సర్వదోషం ధ్యానం చే అనాత్మీయ వ్యాపృతి గుణము నశింపజేసాం.
క్షయం నేత్వా రుచిరం శైవ సింతే. పాపం నశింపజేసుకుని ఉత్తమమైన ఆత్మను గురించి చింతన చేయాలి. నువ్వు ఎన్ని నేర్చుకున్నా ఆత్మతత్వంతో ఉండమని ఎందుకు చెబుతున్నామే? ఎన్ని నేర్చుకున్నా అది అన్ని క్లాసులు ఎలా అవసరమో అంత అవసరమే, కానీ ఇంక దాంట్లోనే ఉండిపోకుండా ఆత్మతత్వంగా మనం మిగలాలి, తెలుసుకోవాలి. నాలో బ్రహ్మ ఉంది, మీలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉందని తెలుసు. సవ్యావృతిం ప్రణవాం గాయత్రీం పఠేదాయత ప్రాణాయామస్య ఉచ్యతే. వ్యావృతితో కూడింది, ఓంకార సహితమైంది గాయత్రి మంత్రం శిరస్తో కూడా ప్రాణ సమయమశీలుడైన సాధకుడు 3 సార్లు పఠించు. మంత్రం అనుకుంటాం కదా, అయ్యేది ప్రాణాయామం. అందవాత్మస్య రూపాణి సప్తం భద్రావస్సు కాష్టవాత్మస్య వైదేయం ప్రశాంతస్యేతి లక్షణం. బుద్ధిమాన్ వలె రూపం చూడు, బుద్ధిమాన్ వలె రూపం చూడు. నామరూపం కూడా చూడంటానే ఇది అంతే కదా. బుద్ధుడికి ఏం కనిపించరు, అలా చూసి చూడలేనట్టు అని మనం చెప్పుకుంటాం. అలా ఏమీ లేదంటే ఏమీ లేనట్టు అలా ఉంటుంది. చెవిటి వాని వల్లే శబ్దం, చెవుడు ఉన్నోడు కనిపిస్తుంది కదా, అలా అనమాట. దేహమును పొయ్యవలే చూడు. ఏ దేహాన్ని? నా దేహం, నీ దేహం పొయ్యవలే, అంతే కదా. ఇదే ప్రశాంతం యొక్క లక్షణం. మనం చేద్దామా లేదా? అదే మనకు ఉపనిషత్తు చూద్దాం. బ్రహ్మాత్మ చూడు టైం 11 అయింది. బ్రహ్మాత్మ స్వరూపులందరికీ నమస్తే. చెప్పుకోవచ్చు. బ్రహ్మాత్మ చూడండి అమ్మ ఇక్కడ మనం బ్రహ్మాన్ని నేర్చుకున్నప్పుడు మనం కొన్ని లక్షణాలు గుణాలు మనకి కావాలి, ఉండాలి అంటూ మనకు కొన్ని చెప్పారు. ఆ మాటలన్నీ మనం చక్కగా చెప్తున్నాం. అమ్మ చెప్తున్నాం, అరే సత్సంగులు బ్రహ్మమే నీ గురువురా. బ్రహ్మమే చేస్తున్నాం అనుకో చెప్పలేం, కానీ శ్లోకాలను మొదలెట్టుకున్నాం కాబట్టి అని చెప్తున్నాడు. బ్రహ్మమే బ్రహ్మాత్మ ఇక్కడ అమ్మంటున్నాడు చూడండి, అరే సత్సంగులు బ్రహ్మమే నీ గురువురా. బ్రహ్మమే నీ గురువురా. మరి ఆ గురువు గారిని తెలుసుకోవాలంటే ధ్యానమే దానికి ఎరువురా. మరి అది ఎరువురా అంటే ధ్యానం తెలుసుకుంటే ఏమవుతుంది? తగ్గుతుంది సమస్యల బరువురా. నీకు సమస్యల బరువు అంతా తగ్గుతుంది. ఉండదు కరువు అంటే లేనితనం, కోరికలు ఏమి ఉండవు. ఇంక అసలు అన్నీ ఉండదు కరువు. అసలు నీకు తృప్తి, నీకు లేనితనం ఉండదు. బ్రహ్మమే కల్పతరువురా. బ్రహ్మమే కల్పవృక్షం అయిపోతుంది. నువ్వు బ్రహ్మంగా ఎప్పుడైతే ఉన్నావో, బ్రహ్మం అంటే ఏంటి? ఇంకా బ్రహ్మానికి కావాల్సింది లేదు, అడిగింది లేదు, ఇచ్చింది లేదు, అంతా నువ్వైపోతావు. అంటే ఇచ్చేవాడిలాగా అవుతావు. సంకల్పమే అంటే జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. అది ఏమనుకుంటే అది ఎలా వస్తుందో అలాగే బ్రహ్మమే కల్పతరువు. నువ్వు అదే కల్పవృక్షం అయిపోతావు. ఆయన అన్ని దాని యొక్క పవర్ గురించి, సత్సంగం గురించి, సత్సంగంలో తెలుసుకున్న బ్రహ్మం గురించి, ఆ బ్రహ్మాన్ని ఆచరించి అనుభవించే ఎలా ఉంటుంది, దాన్ని అనుభవించాలంటే ధ్యానమే దానికి ఎరువు. ఇంకా రెండోది ఏ చేసినా మొక్కకి ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఈ ధ్యానానికి ఒకటే ఎరువు, ధ్యానమే ఎరువు. మొక్కకి రకరకాల ఎరువు ఎచ్చు ఏది వేసినా అది వస్తుంది. ఆ ఎరువు కాదు దీనికి ఒకటే ఏంటి? ధ్యానమే దానికి ఎరువు. ఇంకా రెండవది లేనే లేదు. అదేనమ్మా. అందుకే అమ్మ ఆవిడ ఎప్పుడు ధ్యానమే చేస్తారు, ఇంకా రెండవది లేదు. అమ్మ చెప్పేది అదే, ధ్యానమే దానికి ఎరువురా. తగ్గుతుంది సమస్యల బరువురా. ఉండదు కరువురా. బ్రహ్మమే కల్పతరువురా. చూడండి ఎంత మంచి మాట చూసారా. బ్రహ్మ యొక్క పవర్ అదిరా అని చెప్తున్నారు. ఇక్కడ
బ్రహ్మం మీద ధ్యాస పెట్టరా. ఏమన్నారమ్మా, ధ్యాస ధ్యానాలతో ఉండాలంటున్నారు కదా. అక్కడ ధ్యానం చేయి, ఇక్కడ ధ్యాసలో బ్రహ్మం మీద ధ్యాస పెట్టు. ఎప్పుడైతే ధ్యాస పెట్టేవో అది నీ జీవితానికి తొలిమెట్టు. నువ్వు దానికి మొదట అడుగు వేసినట్టే. ఎప్పుడైతే ఆ ధ్యాసతోటి బ్రహ్మం మీద ధ్యాస ఎప్పుడు పెడతావు, బ్రహ్మాన్ని తెలుసుకుని నిజమే నేను బ్రహ్మాన్ని అనుకుని నీకు నమ్మకం విశ్వాసం అది వచ్చినప్పుడే నువ్వు దాని మీద ధ్యాస పెడతావు. అప్పుడు దాకా ధ్యాస పెట్టావు. అప్పుడు ధ్యాస పెట్టావా నువ్వు తొలిమెట్టే. అక్కడ నీ జీవితానికి తొలిమెట్టే. నీలో మార్పు బయలుదేరింది అంటే తత్వ విచారణ బయలుదేరింది. నేనెవరో నేను తెలుసుకోవాలనే తపన పుట్టినట్టే. అదేంటమ్మా ఇక్కడ. అప్పుడు ఎప్పుడైతే అలాగా ఆ తొలిమెట్టెక్కావో తప్పకుండా బ్రహ్మానందాన్ని పట్టు. అది ఇంకా పట్టు వదలకు. పట్టు తొలిమెట్టెక్కావు కదా తెలుసుకో. అందరికి ఎప్పుడు ఆనందాన్ని పట్టుకో. నువ్వు అది ఆచరించి అనుభవించు. మరి అది అందరికీ పంచిపెట్టరా, అది పంచిపెట్టు. అప్పుడు అందరికీ అది పంచిపెట్టు. నువ్వు అది ఆచరించి అనుభవించి ధ్యాస ధ్యానాలతో ఉండి ఇప్పుడు అమ్మ చేసే పని అయితే ఆవిడ అది ఆ ధ్యాస ధ్యానాలు ఆచరించారు అనుభవించారు అది అందరికీ పంచుతున్నారు. పంచు. మరి అంత పంచిపెట్టి కొద్ది ఇక్కడ ఇచ్చి కొద్ది వస్తుందమ్మా. ఎత్తా ఉంటే వస్తూ ఉంటుంది ఏదైనా అంతే. ఇప్పుడు నీరు పారుతా ఉంటే కొత్త నీరు వెళ్తావు ఎలా వస్తుందో, నూతుల నీళ్ళు తోడుతూ ఉంటే ఎలా కొత్త నీరు వస్తుందో ఈ జ్ఞానం కూడా అంతే. ఇప్పుడు నాకు అయితే తెలిసిందంటే నేను ఇలాగా ఈ లోపల వదిలేస్తా ఉంటా ఉంటే కొత్త ఏదేదో నాకు అలా వస్తానమ్మా. నోట్లో నేను ఏమీ ప్రిపేర్ అయ్యి నేను రాను, నాకేమీ తెలియకుండా అలా వస్తాను కూర్చుంటాను. అమ్మ చెప్పంటే ఏమో ఏ ట్రాఫిక్ వస్తుందో నాకు తెలియదు, ఏం చెప్తానో నాకు తెలియదు. నిజం ఇది ఏదో కాదు, నిజమైంది చెప్తున్నాను. నేను ఇది చెప్పాలి అని నేనేమో రాసుకున్నాను. అదే అమ్మ చెప్పారు, రాసుకొచ్చావంటే రాసినంత చెప్పి ఆగిపోతాం. అర్థం చేసుకోండి. రాసి ఇప్పుడు కాగితాల మీద రాసుకొస్తాం. ఆ రాసుకొస్తే అదే చదవలేదు. అది మనసు పెట్టి రాసినట్టు. ఆ మనసు పెట్టి రాసినప్పుడు అదే చదువుతాం. అది అయిపోయిందమ్మా అంటాం. అలాగా ఈ పేపర్లు ఎన్ని చదువుతావు ఇక్కడ. అంచేతే నాకు అనిపించింది నేను మనసు పెట్టి నేను అనే భావం లేకుండా ఆ బ్రహ్మ ఏం చెప్పుకుంటే నాకు తెలియదు. అది అమ్మే చెప్పించుకుంటారు. మగ గొంతు కావాలని ఆవిడ అన్నారు, ఈ గొంతు కావాలన్నారు. ఈ గొంతుకు ఆవిడకి నాకు సంబంధం లేదు. ఈ గొంతుతో ఏ శబ్దం అవుతుందో నాకు సంబంధం లేదు అంతే. అది నేను 100కు 100 అలాగే ఉంటాను. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అలా నేను చెప్పకపోతే మీరు కూడా అలాంటి భావాల్లో చక్కగా ఉండాలి. ఉంటే ఇప్పుడు నాకు ఏమీ తెలియనోడికి ఎలా తెలుసుకుని ఎలా అంటున్నాను కదా. ఎందుకు పలికిరాని ఒక గడ్డి పరకలాంటి నన్ను ఇలా ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కదా. మరి ఇలా మాట్లాడుతున్నారంటే నేనా అంటే గురువు తలుచుకుంటే ఏదన్నా చేస్తారు. గురువుకి సరెండర్ భావంతో ఉంటే ఏదన్నా అవుతుంది. ఇక్కడ అది ఇది అని కాదు, ఏదన్నా అవుతుంది అనే భావం వ్యక్తం చేస్తున్నాను. అంతేగాని అహంకారంతో అహంకారం మమకారాలు బంధహేతువులు తెలుసుకునే కొద్ది ఇంకా బతకాలి. ఇంకా తెలియనోడి వల్ల ఉండాలి. అలా ఉండగలిగితేనే నీకు తెలియబడుతుంది. ఆఖరి శ్వాస వరకు ఉండాలంటే వదులుతానే ఉండాలి. ఎంత తెలుసుకున్నా ఇంకా బతకాలి. ఎందుకంటే అమ్మే నాకేం తెలుసు ఆఖరి శ్వాస వరకు నేను ఉండాలి. కానీ ఆవిడే నాకేం తెలియదు అన్నప్పుడు మనకేం తెలుస్తుందమ్మా. మనం ఎంత అమ్మ మన అందరినీ అహంకారం మమకారాలు రాకుండా అక్కడే కొడతారు దెబ్బ. నాకే తెలియదు అంటే నీకు తెలిస్తే ఆవిడకే తెలియదు అంటే మనకు తెలిసిన ఎలాగంటాం. అక్కడ నువ్వు జాగ్రత్తగా నా పిల్లలు కూడా అలా ఉండాలి అంటే ఉంటారు. కాబట్టి నేను ఉంటే వాళ్ళు ఉంటారు కదా. తల్లిదండ్రులు బట్టే కదండి పిల్లలు ఉంటారు. అది ఇవన్నీ కూడా అమ్మకి ఏది తెలియదని అన్నీ తెలుసు, కానీ నాకేం తెలియదని. మనకి నిజంగా తెలియదు, ఆవిడ తెలుసుండి తెలియదు అంటారు. అది మర్మం అంతే. అలాగే ఉండాలి. అంచేత ఇవన్నీ కూడా అమ్మ మనం దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని ఆచరించి అనుభవించాలమ్మా. అంతకంటే మనం చెప్పినది ఏ కాదు. అలాగా మనం బ్రహ్మానందాన్ని పట్టరా, అందరికీ పంచి పెట్టరా. బ్రహ్మానందంతో సమస్యలు మట్టు పెట్టు. ఇంకా బ్రహ్మానందంలో ఈ బ్రహ్మానందంలో ఉన్నాడికి ఇంక సమస్యలు ఏంటి?
ఇంకా ఏ సమస్యలు మట్టి పెట్టంటే అలాగే బూడిదైపోతాయి. అసలు సమస్యలు వాడి దగ్గరికి రావు. అది ఎదురుగుండానే కళ్ళేరు చేస్తే కాలిపోయినట్టే. ఆ సమస్యలన్నీ ఆ సమస్యగా ఉండదు, సమస్య రాదు. అది అక్కడ చెప్పేది. ఇక్కడ అరే సత్సంగులు అమ్మంటున్నారు, అరే బ్రహ్మానికి లేదురా రూపం, అది తెలుసుకోకపోవటం మన లోపం. బ్రహ్మానికి రూపం ఉంటుంది, ఏదో ఎలా వస్తుంది కనబడుతుంది అనుకుంటున్నావా? దానికి లేదురా రూపం. అది అలా తెలుసుకోపోవటం, రూపం లేదని తెలుసుకోపోవటం మన లోపం రా. మరి మన లోపమే కదా, మరి రూపం ఉందా? లేదు కదా, అది నిరాకారం కదా. అది అంత అలా చేత బ్రహ్మానికి లేదురా రూపం, తెలుసుకో